చెప్పాననమాట. ఇట్లా ఇట్లా అని. హ్మ్. అంటే లేదు మీరు వాడుతున్నారా అని చెప్పానండి. ఆ! అవునండి వాడుతున్నాము. చాలా బాగా మంచి రిజల్ట్ ఒస్తా ఉంది. ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ అన్నీ అని చెప్పాను. ఫోను నంబర్ ఇప్పించుకున్నారు మేడం వాళ్ళు. ఆహా! ఆ! ఆ! ఫోను నంబర్ ఇప్పించుకున్నారు. తర్వాత నేను కూడా ఇప్పించుకున్నాను. ఇంక వాళ్ళు నిన్ననో, ఈరోజో వచ్చుంటారు. ఈరోజు సాయంత్రం అట్లా ఒకసారి కాల్ చేస్తామని చెప్పి మీతో చెప్తున్నాను. గుడ్. గుడ్ అండి. హ్మ్. చాలా సంతోషం. ఒక స్టెప్ ఫార్వర్డ్ ఎళ్ళిపోయింది. ఒకటేంటంటే ఇక్కడ మనం ఏంటి మన మెంటాలిటీ ఉండాలంటే ఇగో ఉంటుంది. ఇగో అందరికీ ఉంటుంది. ఇగో లేనోళ్ళు ఎవరు ఉండరు. ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో అందరికీ కోపం వస్తుంది. లేకపోతే కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఉంటుంది. సో, హ్మ్. అంటే ఆ! ఆహ్, నా దృష్టిలో ఈగో అంటే అట్లా కాదు. అంటే ఏమనుకుంటారో ఏమో ఆ! చెప్తే మొహమాటం. అనే ఒక భయం హ్మ్. అన్నమాట. నేనే ఒక స్టెప్ అంటే ఏమన్నా అనుకోనిలే పాపం ఆమె అవస్థ ఆ! చూస్తుంటే ఇదనిపిచ్చేసి నేనే అడిగానన్నమాట. అడిగితే ఆమె ఒకటేసారి "మీరు వాడినారా?" అని చెప్పానండి. ఆ! "లేదండి మేము వాడుతున్నాము. చాలా అంటే దీంట్లో ఏమి ఇది సైడ్ ఎఫెక్ట్ లేదండి. కంప్లీట్‌లీ ఆయుర్వేదిక్" అని చెప్పాను. హ్మ్. సరే మీ నంబర్ ఇవ్వండి అని చెప్పేసి తనే నంబర్ ఇప్పించుకున్నారు. హుహు. హ్మ్. నేను చేస్తానండి ఊరికెళ్ళి అని చెప్పి అన్నారు. అక్కడికి అడిగా నేను. ఎక్కడుంటారు మీరు? అంటే హైదరాబాద్‌లో ఉంటాము అని చెప్పంటే, ఓకేనండి. మీరు చేయండి లేకపోతే నేనే కాల్ చేస్తానని చెప్పేసి ఫోను నంబరు నేను కూడా అది తీసుకొని చేసుకున్నాను. ఈరోజు ఒక్కరోజు వదిలి రేపు అట్లా ఒకసారి చేసి చూస్తాను ఒకసారి మేడం. చేయండి. ఆమొస్తారు మీతో. చక్కగా నేను చెప్పినవన్నీ మీరు కూడా ఇంకా ఎక్కడైనా కూడా వివరాలు ఇంకా యాడ్ చేసుకోండి. నేను చెప్పినవంటే ఇనీషియల్ పొజిషన్‌లో నేను చెప్తున్నాను. న్యూ జాయినీకి ఏంటి కావాలో అది చెప్తాను. ఇంకా ముందు ముందు చాలా విషయాలున్నాయి మనకి తెలుసుకోవడానికి. ఇవాళ చెప్పబోతున్నాను యాక్చువల్లీ. ఎందుకంటే ఓకే. సంధ్య గారికి చాలా క్వెషన్‌లు వస్తున్నాయి. అవన్నీ క్వెషన్‌లు రాకుండా ఉండాలంటే పూర్తి ప్రెజెంటేషన్ ఉండాలన్నమాట. ఓకే. అర్థమైందా? ఇప్పుడు సంధ్య గారు కొత్తగా సంధ్య గారిని నమ్మిన వాళ్ళంటే సంధ్య నా కింద ఉన్నారు. సో, తనకి నమ్మిన వాళ్ళు వచ్చేస్తారు. ఫ్రెండ్స్ వాళ్ళందరూ అవును. వచ్చేస్తారు. ఇప్పుడు మీకు కానీ ఎవరికైనా కానీ కొత్త వాళ్ళకి చెప్పినప్పుడు పూర్తి ప్లాన్ అంతా చెప్పాలి. ఆ అవును. నమ్మకంలోంచి రాలేరాళ్ళు. సో, వాళ్ళ ప్రాబ్లమ్ కూడా మనం అర్థం చేసుకోవాలి. సో, పూర్తి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వాలి. సో, అది మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ ఉన్న ఫైల్ ఉన్నది. అది నేను షేర్ చేస్తాను ఇవాళ మీకు. ఆల్రెడీ ఓకే. మీ గ్రూప్ వాళ్ళు ఎవరో షేర్ చేసి ఉంటారు. చూడండి లేకపోతే నేను కూడా షేర్ చేస్తాను. అది ప్రాక్టీస్ చేసి అది చెప్తే వాళ్ళకి పూర్తిగా ఎంటైర్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలుస్తుంది. జూమ్ లో పిలవండి. జూమ్ లో పిలిస్తే ఇంకా బాగా అర్థం అవుతుంది. ఆ! జూమ్ లో ఫైల్ షేర్ చేస్తూ చేస్తే కొత్త వాళ్ళ కోసం ఫైల్ తప్పకుండా ఉండాలి. ఓకే. అలాగా చేసుకుంటే మంచిదన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు నేను మీది మీటింగ్ ఉన్నప్పుడే వాళ్ళని ఇన్వైట్ చేస్తే వాళ్ళకి ఇన్వైట్ తెలుస్తుంది మేడం. చేయండి. చాలా మంచిది. ఇంకా ఇక్కడ నేను కొత్త వాళ్ళొస్తే వాళ్ళకి తగ్గట్టుగా చెప్పేస్తాను ముందు. అదే. ముందు ఒక 15, 20 నిమిషాలు. లేదంటే పాత వాళ్ళంటే కంటిన్యూ చేస్తాను. నిన్నెవరు కొత్త వాళ్ళు రాలేదు. సో, ఆ! కంటిన్యూ చేస్తాను. సో, అలాగా అకార్డింగ్ టు సిట్యుయేషన్ నేను చెప్తాను. సో, మన వాళ్ళు కూడా కొత్త వాళ్ళు ఉన్నారు. ఇంట్లో కూడా గ్రూప్‌లో ఉన్నారు. అయితే ఓహ్! వాళ్ళేంటంటే వీడియోలు చూస్తున్నారు. వీడియో కూడా పంపించొచ్చు మనం. అర్థమైందా? ఓకే. వీడియో కూడా ఆ! వాళ్ళకి పంపించొచ్చు. అంటే మనకి మ్యామ్ ఇంకో క్లారిటీ ఉండదు. వాళ్ళు చూసారా లేదా అనేది తెలీదు. మళ్ళీ ఫోన్ అవును. చేసి అడగాలి. ఇవన్నీ ఇలా మీటింగ్‌కి పిలిచేస్తే మంచిదన్నమాట. అవును. ఆ! మ్యామ్ అలా. ఇంకొక డౌటు. ఆహా! ఇప్పుడు గ్రూప్స్ ఉంటాయి. అంటే హ్మ్. ఏదేదో గ్రూప్స్ మన దాంట్లో ఉంటాయి. హ్మ్. ఆ గ్రూప్స్‌లో ఎవరినైనా సెలెక్ట్ చేసుకొని ఊరికే అలా మెసేజ్ పెట్టేసి హాయ్ అని మెసేజ్ పెట్టింటాము. హ్మ్. వాళ్ళకి డైరెక్ట్‌గా లింక్ అట్లా పెట్టాలంటే ప్రాస్పెక్టస్ అది ఎట్లా పెట్టాలి? ఏది పెట్టాలి మనం? ఏది పెడితే వాళ్ళు కనెక్ట్ అవుతారు అని చెప్పేసి నాకొక డౌట్. ఆహా! అంటే మీ డౌన్‌లైన్ వాళ్ళా? అహా! కాదు. కాదు. ఇప్పుడు మామూలుగా వాట్సాప్ గ్రూప్‌లా? వాట్సాప్ వాట్సాప్ గ్రూప్‌లో. గ్రూప్‌లో ఏవో ఆ! అన్ని గ్రూప్స్ వచ్చుంటాయి కదా మేడం! హుహుహుహు. నాట్ ఓన్లీ మోదీ కేర్ ఆహా! మామూలుగా వెరీ ఏదైనా వెరీ ఇప్పుడు గుడ్. శారీ గ్రూప్స్ అంట సో, అట్లా అన్ని మీరు ఫ్రెండ్స్ దాంట్లో మీరు మోదీ కేర్ అని పెట్టకుండా, మోదీ కేర్ ఓకే. వర్డ్ తీసేయండి. వర్క్ ఫ్రమ్ హోమ్ సో, సెల్ఫ్ ఇండిపెండెంట్ ఎవరైతే ఉండాలనుకుంటున్నారో, ఈ లింక్‌లోకి రండి అని చెప్పి ఒక వాట్సాప్ గ్రూప్ మీరు వేరేగా క్రియేట్ చేయండి. మీరు ఓకే. వేరేగా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి, ఒక చిన్న వీడియో చేయగలిగితే ఇంకా మంచిది.
వీడియో కూడా మీరు పెడితే ఇంకా బాగా ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఎవరు చెప్తున్నారు ఏం చెప్తున్నారు ఎవరైనా ఇలాగ లేడీస్ కే ముందు చెప్తాము, తర్వాత జెంట్స్ కూడా చెయ్యొచ్చు, జెంట్స్ కూడా చేసుకుంటున్నారు. అండ్ లేడీస్ అంటే లేడీస్ కి అట్రాక్ట్ అవుతారు నార్మల్లీ. అవును. నార్మల్లీ అట్రాక్ట్ అవుతారు, పని తొందరగా అవుతుంది అనమాట. సో అవును. అందులో బాయ్స్ ఎవరైనా సరే మీరు సైడ్ ఇన్కమ్ కావాలి అనుకుంటే కనుక, తర్వాత మీరు చేసుకున్నది మీకు సరిపోవట్లేదు ఇంకొంచెం కావాలని నెల చివర్లో అనిపిస్తూ ఉంటే కనుక వర్క్ ఫ్రమ్ హోమ్, తర్వాత సెల్ఫ్ డిపెండెన్స్ అంటే ఆత్మనిర్భర్ అంటే స్వయం సంపాదన కావాలని అనుకున్న అందరూ కూడా ఈ లింక్ లోకి రండి. మీరు ఒకవేళ మీరు స్వయం సంపాదన ఉండాలి, తర్వాత సంపాదన ఉన్నా సరే సరిపోవట్లేదు అనుకుంటే మీరు తప్పకుండా ఈ లింక్ లోకి రండి. మేము ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేస్తున్నాము. సో దానికి ఆ కొంతమంది కావాలి మాకు. సో మీకు ఇక్కడ ఒక బిజినెస్ మీకు ఉంటుంది చేయడానికి అని చెప్పేసి ఒక మెసేజ్ తయారు చేసి చెప్పొచ్చు. టెక్స్ట్ మెసేజ్ తయారు చేసి ఒక లింక్, వాట్సాప్ లింక్ క్రియేట్ చేయండి. వాట్సాప్ లింక్ తో అది వేసేయండి. అందరూ కూడా గ్రూప్ లో అందరూ కూడా ఈ పని చెయ్యొచ్చు. సంధ్య గారు, ప్రసన్న గారు అందరూ కూడా ఈ పని చేయొచ్చు. మోటో అని ఎవరండి వచ్చారు కొత్తగా, అంటే కొత్తనా పాత తెలీదు. మీరు పరిచయం చేసుకోండి. ఎవరు ఆ చెప్పండి. మీరు ప్లేస్ ఇంకా వినిపించట్లేదు. ఆ ప్రసన్న గారు మీరు పిలిచారా? నో మేడం. ఓకే ఓకే. ఆ సరే, ఎవరు మీరు చెప్పండి, పేరు చెప్పండి, మీరు పరిచయం చేసుకోండి, పర్వాలేదు. మేడం అది నాదే పేరు స్వప్న అని ఓహో, రాలేదు. స్వప్న గారా? అదే మేడం భలే మామూలుగా కన్ఫ్యూజ్ లింక్ చేశారండి. పంపిస్తారు కదా. ఓకే ఉమ్, ఓకే ఓకే. గుడ్. అదేలే. ఓకే అండి, చాలా హ్యాపీ అండి. నిన్న రాలేదు మీరు, ఏదో నిన్న లోడ్ గా ఉండేది. బాగాలేదు, నిన్న ఆ, కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకే మీరు రాలేదు ఇంకా. స్వప్న గారు మీరు హెల్త్ బాగాలేదు అని అస్తమాన్ చెప్తున్నారు. అంత టెస్ట్ చేయించుకోండి, బ్లడ్ టెస్ట్, తర్వాత షుగర్ సరే. టెస్ట్ అన్ని చేయించుకోండి. తర్వాత డి ఉమ్, విటమిన్ ప్రాబ్లం ఉంటున్నది చాలా మందికి, అది కూడా చెక్ అదేలే. చేసుకోండి. ఆ డి విటమిన్ లోపం వల్ల కూడా అస్తమాన్ జ్వరం రావడం అవన్నీ అవుతున్నాయి. అవన్నీ చెక్ చేయించుకోండి ఒకసారి. ఓకే, మీకు నాకు కూడా తెప్పించుకోండి. అలాగే ఉంటుండేది మధ్యలో అన్ని రకాల టెస్ట్ చేసుకుంటే అన్ని నార్మల్ ఉన్నాయి, కానీ డి విటమిన్ లోపం వలన కొంచెం వీక్నెస్ కనిపిస్తుండేది. సో డి అదేలే. విటమిన్ చెకింగ్ ఒకసారి చేయించుకోండి. అది మనం చేయించుకోం సాధారణంగా, కానీ అది చేయించుకుంటే మంచిది. ఓకేనా? సరే, అయితే ఇలా మనం ఆ ఎవరైనా సరే గ్రూప్ లో స్వప్న గారు మీరు కూడా ఇలాగ తయారు చేయొచ్చండి. ఒక చిన్న వీడియో తయారు చేయొచ్చు, ఇలా టెక్స్ట్ మెసేజ్ వీడియో రెండు తయారు చేసి ఒక వాట్సాప్ లింక్ తయారు చేసి స్టేటస్ లోని, తర్వాత ఫేస్బుక్ లో కల పేజ్ ఉంటే ఫేస్బుక్ లోని, తర్వాత ఫేస్బుక్ ప్రొఫైల్ లోని ఎక్కడైనా సరే మీరు వెయ్యొచ్చు. ఎవరైనా సరే ఈ ఈ ఆ, ఈ ఆ అంటే స్వయం సంపాదన కోసం ఎదురు చూస్తున్నా, లేకపోతే నెలసరి ఎండింగ్ లో మీకు కష్టం అనిపిస్తున్న, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా తప్పకుండా ఈ లింక్ లోకి రండి. ఇక్కడ కొంతమంది బిజినెస్ కోసం అవసరం ఉంది అని చెప్పేసి వాళ్ళకి లింక్ లో పిలిస్తే వాళ్ళు అవసరం అనుకున్న వాళ్ళు, ఆ కష్టం ఉన్న వాళ్ళు తప్పకుండా వస్తారండి. ఓకేనా? సో అలాగే మీరు చేస్తే వాళ్ళు ఒక వాట్సాప్ లోకి వచ్చిన తర్వాత నా జూమ్ లింక్ లో వాళ్ళకి పంపించేయచ్చు. ఇప్పుడు 30 days ఛాలెంజ్ లో నేను చెప్పేది ఇదే, కొత్త వాళ్ళని జాయిన్ చేయడమే. నా జూమ్ లింక్ లో ఉంటే ఈ లింక్ లోకి రండి, ఇప్పుడు మీటింగ్ ఉన్నది అని చెప్పేసి ప్రొద్దున నుంచి నేను ఎలా మెసేజ్ పెడుతున్నానో అలా మెసేజ్ పెట్టి, వేకప్ మెసేజ్ ఒక 15 minutes ముందు ఒక వేకప్ మెసేజ్ పెడితే వాళ్ళు అవసరమైన వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా వస్తారు, మీతో ఉంటారు వాళ్ళు. అర్థమైందా? ఓకేనా వీణా గారు? ఆ సో ఇప్పుడు మనం అందరూ వచ్చారు. సరే, అందరూ చాలా మంది వీడియో చూస్తున్నారు కంఫర్టబుల్ గా. సో వీడియో అందరూ చూస్తున్నారని అనుకుందాం, కానీ కామెంట్లు ఎవరు కొట్టట్లేదు. వీడియో చూసిన వాళ్ళు కామెంట్ తప్పకుండా ఇవ్వండి. మీకు ఏ పాయింట్స్ నచ్చాయో, ఏ పాయింట్స్ నచ్చలేదో అది కూడా మీకు చెప్పొచ్చు. పూర్తి ఫ్రీడమ్ మీకు ఉన్నది. ఎందుకంటే మీరు ఇక్కడ కష్టపడతారు, ముందు ముందు మీరు డబ్బులు ఖర్చు పెట్టి సామాన్లు కొనుక్కుంటారు కాబట్టి మీకు అన్ని నేను కొనుక్కోండి చెయ్యండి అని చెప్తున్నాను. మీకు అన్ని కూడా అడిగే హక్కు ఉన్నది. అలా సైలెంట్ గా ఉండిపోతే మాత్రం మనం హెల్ప్ చేయలేము. మాట్లాడుతూ ఉండాలి, ఓపెన్ అప్ అవుతూ ఉండాలి, ఎక్కడ డౌట్ ఉందో అడుగుతూ ఉండాలి. అప్పుడే మేము మీకు హెల్ప్ చేయగలం ముందు ముందు వెళ్ళడానికి.
ఓకేనా? సో ఆఫ్లైన్ చూసే వాళ్ళందరికీ మెసేజ్ అన్నమాట. తప్పకుండా మీరు ఒక కామెంట్ వదలండి. బాగుందా, బాలేదా, లేకపోతే ఏ పాయింట్ నచ్చింది, ఏ పాయింట్ నచ్చలేదు, సో ఎక్కడ మీకు డౌట్ ఉంది, ఈ 3 విషయాలు తప్పకుండా మీరు షేర్ చేసుకోండి. గ్రూప్ లో కానీ, లేకపోతే పర్సనల్ లో కానీ, లేకపోతే యూట్యూబ్ లింక్ లో కానీ కూడా మీరు షేర్ చేయొచ్చు. సరేనా? సో అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారం ప్లాన్ ప్రజెంటేషన్. ఓకే, ప్లాన్ ప్రజెంటేషన్ మనం చూసుకున్నాం. పర్ఫెక్ట్ ప్లాన్ ప్రజెంటేషన్ అన్నమాట. కంపెనీ వాళ్ళు మనకి ఇచ్చిన ఫైల్ ప్రకారం ఒక 15 నిమిషాలు ప్లాన్ ప్రజెంటేషన్ చెప్తాను. తర్వాత మొత్తం టెస్టిమోనియల్స్ కూడా చెప్తాను. ఎవరెవరికి అంటే నాకు వచ్చిన ఫైల్స్ లో నాకు రానివి ఇంకా చాలా ఉన్నాయి. అంటే హండ్రెడ్స్ నుంచి ఉన్నాయి, చాలా టెస్టిమోనియల్స్ ఉన్నాయి. కానీ నేను కలెక్షన్ చేసిన దాంట్లో కొన్ని ఉన్నాయి, అవి మీకు చెప్తాను. తర్వాత సేల్ ఎలా చెయ్యాలనేది ఈ 3 కూడా ఇవాళ కవర్ చేద్దాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్. స్క్రీన్ షేర్ స్టార్ట్ చేస్తానండి. స్క్రీన్ షేర్ పరివర్తన్. ఓకే, సో ఎవరైనా సంధ్య గారు ఎవరైనా వస్తారంటే ఒకసారి మెసేజ్ కొట్టండి. పెద్ద గ్రూప్ లోనే మెసేజ్ కొట్టండి. ఓకే, నేను కూడా జాయిన్ అవ్వని కొట్టాను. పెద్ద గ్రూప్ లో పర్సనల్ గా కాదు, పెద్ద గ్రూప్ లోనే కొట్టండి. పర్వాలేదు, వాళ్ళు చూసుకున్నాడు వస్తారు, లేకపోతే తర్వాత చూస్తారు, ఏం పర్వాలేదు. ఆహా, ఆహా. సో స్క్రీన్ కనిపిస్తుందా అందరికి? నా వీడియో ఆఫ్ చేసేస్తాను. వీడియో స్టాప్ మై వీడియో. 30 స్క్రీన్ అంతా కనిపిస్తుంది అందరికి? వీణా గారు, ఈ ఫైల్ మీ దగ్గర ఉందా? స్వప్న గారు, మీ దగ్గర ఉందా ఫైల్? అండి నా దగ్గర లేదు ఇది. ఓహోహో, వీణా గారు మీ దగ్గర ఉందా? చూసాను మేడం, కాకపోతే నేను అది సేవ్ నేను చేసుకోలేదు అనుకుంటా. పంపిస్తానులేండి, పర్వాలేదు. ఓకే, సో ఇది ఓకే. కంపెనీ వాళ్ళు సిఇఓ అందరూ కలిసి తయారు చేసిన ఫైల్ అన్నమాట. కంపెనీ విషయం ఇది మనకి వెబ్సైట్ లో కూడా లభ్యమవుతుంది. ప్లస్ వెబ్సైట్ లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ చూడండి, సోచ్ బదులో లైక్ లీవ్ ది మోడీ వే అని లెఫ్ట్ సైడ్ రాసింది. సోచ్ బదులు అంటే ఆలోచన మార్చాలి. ఎందుకంటే సోచ్ బదులో కుతుకో బదులో దునియా బదులో అనే ఈ యొక్క నినాదం ఈయన క్రియేట్ చేశారు, సమీర్ మోదీ గారు. అదేంటంటే ఇప్పుడు ఒక విషయం చెప్తాను. అందరూ కూడా గ్రూప్ లో అందరూ కూడా ఎవరైతే ఉన్నారు మోదీ కేర్ లో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అందరూ కూడా ఇప్పటి వరకు మీరు ఏంటైతే ఆలోచిస్తూ వచ్చారో, ఏంటైతే చేస్తూ వచ్చారో, ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నారో, ఫైనాన్షియల్ ఇంప్రూవ్ అవ్వడానికి ఏదైతే చేస్తున్నారో, ఎంతవరకు అభివృద్ధి వచ్చింది అనేది ఒక వెరిఫికేషన్ చేసుకోండి. చిన్నప్పటి నుంచి మీరు వయసు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కోసం మీరు ఏం చేశారు. మన ఫైనాన్షియల్ మాటలు ఇక్కడ మాట్లాడుకుంటున్నాము, దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం. సో ఫైనాన్షియలీ ఏ విధంగా డెవలప్మెంట్ అయింది ఒకసారి చూసుకోండి. ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉన్నారు చూసుకోండి. ఒకవేళ ఇదే సిస్టమ్ లో ముందు కూడా ఆలోచిస్తూ వెళ్తే, పాత సిస్టమే మనం చేసుకుంటూ ముందు కూడా పోతే, ఒక 10 సంవత్సరాల తర్వాత కూడా ఇదే పొజిషన్ లో ఉంటాము అనేది జగమెరిగిన సత్యం అండి. ఏదైనా మీ ఇన్కమ్ లో మార్పు రావాలి అంటే ఫస్ట్ మన ఆలోచనలో మార్పు రావాలి. మనం ఒక ఇన్కమ్ గురించి వేరేగా ఒక స్టెప్ తీసుకోవాలి, అవునా కదా? సో సోచ్ బదులో అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సోచ్ అనేది అంటే ఆలోచన అనేది మారితే తర్వాత సొంతంగా మారుతాం. సొంతంగా మారడం అంటే ఏంటండి? సరే, ఆలోచన మారింది, మాకు ఒక 2 లక్షలు కావాలి, ఇప్పుడు ఏం చేయాలి? సొంతంగా మారడం అంటే ఇప్పుడు ఒక కొత్త ఆలోచన ప్రకారం మనకి మనం తయారు చేసుకోవాలి. మనం 2 లక్షలు సంపాదించాలి అంటే, సో 2 లక్షలు అనేది ఒక ఎగ్జాంపుల్ అండి. మీరు మీ గోల్ కార్డ్ లో 10 లక్షలు కూడా రాసుకోవచ్చు, అర్థమైందా? 1 lakh కూడా రాసుకోవచ్చు, మీ ఇష్టం. నేను 2 లక్షలు మాక్సిమం మినిమం మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మినిమం అవసరాల కోసం నేను రాశాను. ఎందుకంటే మీకు ఒక 10 సంవత్సరాల ముందు 1000 రూపాయలతోనే మీకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చక్కగా రన్ అవుతూ ఉండేది, ఒక 20 సంవత్సరాల క్రితం.
అలాగే 10 సంవత్సరాల క్రితం ఒక 10,000తో చక్కగా రన్ అవుతుండేది. కానీ ఇప్పుడు ₹1,00,000 ఉంటే గానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక్క మినిమం అవసరాలు తీర్చుకుంటూ రన్ అవ్వలేకపోతుంది. సరే మన ప్రభుత్వం ఏదో ఒకటి కొంతమంది అంటే డౌన్ సాలరీ వాళ్ళకి ఏదో ఒకటి ప్రాఫిట్ ఇస్తుంది, అది వేరే సంగతి. అస్తమానం అలాంటివి వస్తాయని కూడా ఆశించలేరు. చాలా మంది సొంతంగా కష్టపడాలి. సో గవర్నమెంట్ మారిపోతే ఆ వివరాలన్నీ కూడా మారడానికి ఛాన్స్ ఉన్నది. సో అది ఎంతకాలం ఉంటుంది? మనం ఆత్మనిర్భర్ అవ్వాలి. మనకి మనం సంపాదించుకోవడానికి ఒకవేళ గవర్నమెంట్ పథకాలు ఉపయోగపడుతున్నాయంటే తప్పకుండా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే ఈ విధంగా మనకి మనం మార్చుకోవాలి అంటే మనం ఇప్పటి వరకు ఏం పనులు చేస్తున్నామో అదే పనులు ముందు చేస్తే మనం మారలేము. కొంత మనం ఎక్సర్సైజ్ చేయాలి, మన బాడీ ఎక్సర్సైజ్ ఉండాలి, మనం బయట తిరుగుతూ కొంచెం వెళ్ళడం వస్తూ ఉండడం, నలుగురితో మాట్లాడడం, ఇలాంటివన్నీ మార్పు చేయాలి. తర్వాత కొత్తగా నేర్చుకోవాల్సిన స్కిల్స్ ఉంటే నేర్చుకోవాలి. టాకింగ్ స్కిల్స్, కొత్త వాళ్ళతో ఎలా మాట్లాడాలి, పాత వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఫ్రెండ్స్ తో ఎలా మాట్లాడాలి, అన్ని కూడా స్కిల్సేనండి. అన్ని కూడా నేర్చుకోవచ్చు మీరు. ఓకే, ఆన్లైన్ లో మీరు యూట్యూబ్ కొట్టారంటే బోల్డ్ స్కిల్ ప్రోగ్రాంలు కనిపిస్తాయి మీకు. ఏదైనా యూట్యూబ్ ఒకటి తీసుకున్నారంటే ఇప్పుడు అంటే ప్రస్తుతం పరిస్థితులు నేను చెప్తున్నాను. ఒక 10 years బ్యాక్ అవి కూడా లేవు. ఇప్పుడు మాత్రం అన్ని కూడా అవైలబుల్ యూట్యూబ్ లో, నెట్ లో మీకు చాలా వివరాలు ఉంటాయి. మీరు ఇంట్లోనే కూర్చుని నేర్చుకోవచ్చు. అర్థమైంది. ఏదో ఏదో ఒక పర్సన్ కి ఫాలో అవ్వచ్చు. అలాగే మీకు ఒక పర్సన్ చెప్తాను, సందీప్ మహేశ్వరి అని ఒక ఆయన, రాసుకోండి అందరూ. సందీప్ మహేశ్వరి గారిని నేను ఫాలో అవుతుంటాను. సందీప్ మహేశ్వరి అని ఆయన హిందీలో చెప్తున్నారు. యాక్చువల్లీ ఎవరికైనా హిందీ అర్థమైతే మీరు అది ఫాలో అవ్వచ్చండి. అలాగే తెలుగులో కూడా వేరేగా ఉంటారు. తెలుగులో కూడా మోటివేటర్స్ ఉంటారు. సో మీరు మోటివేటర్ ఇన్ తెలుగు అని కొడితే ఎవరొక పేరు వస్తుంది, అది మీరు ఫాలో అన్నమాట. సో ఇలాగ కుదుకో బదులు అనేది అంత సులువు కాదు. అర్థమైందా? కుదుకో బదులు అనేది పెద్ద కార్యక్రమం. ఎందుకంటే మనం ఈ మోదీ కేర్ బిజినెస్ చెయ్యాలి అనేది మనం కన్విన్స్ చెయ్యాలి కదా ప్రజలకి, అవునా కదా? అవునండి సంధ్య గారు, కన్విన్స్ చేయాలి కదా. సో మనం కన్విన్స్ చెయ్యాలి అంటే ముందు ఒకే ఒక పర్సన్ ని తప్పకుండా కన్విన్స్ చెయ్యాలి. అతన్ని కన్విన్స్ చేయలేకపోతే ఇంకెవరిని కన్విన్స్ చేయడం కష్టం అవుతుంది. అది ఎవరు? అది మనమే 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 కన్విన్స్ చెయ్యాలి ముందు. సో ఇది ఎందుకు చెయ్యాలి, క్లారిటీ ఉండాలి. ఏంటేంటి చెయ్యాలి, క్లారిటీ ఉండాలి. ఎందుకు చేయాలి, క్లారిటీ ఉండాలి. ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఏ విధంగా ఎండ్ చేయాలి, ఏ విధంగా మనం మాట్లాడాలి, ఇవన్నీ కూడా స్కిల్స్ అండి. మన 30 రోజుల ట్రైనింగ్ లో ఇవన్నీ కూడా మీకు వచ్చేస్తాయి నార్మల్ గా. సో ఇంకా కూడా వీడియోలు కూడా ఉంటాయి, అవి కూడా మీరు చూసుకుని నేర్చుకోవచ్చు. రోజుకి 2 చూడండి, ఎక్కువ వద్దు. 2 వీడియోలు చూసుకుంటే మీకు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్లన్నీ రాసుకుంటూ మీరు కుదుకో బదులు అంటే దునియా బదులు. తర్వాత దునియా బదులు అంటే దునియా అంటే ఏంటి, మొత్తం సొసైటీ అంతా మారుతుంది. ఒక్కొక్కళ్ళు మారితే సొసైటీ అంతా కూడా మారుతుంది. సెల్స్, సొసైటీలో సెల్ పాయింట్ ఒక్కొక్క మనిషి. ఓకేనా? ఒక్కొక్క మనిషిలో మార్పు వస్తుంటే సొసైటీలో కూడా చేంజెస్ వస్తాయి. ఎవరు కూడా గరీబ్ ఉండరు. ముందు ఇలాగ కష్టపడితే, ఇలా స్కిల్స్ ఇలాగ డెవలప్మెంట్ చేసుకుంటూ ఇలాగ మోదీ కేర్ డైరెక్ట్ సెల్లింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనం అందరికి హెల్ప్ చేసినట్టు ఉంటుంది. తర్వాత మనం కూడా డెవలప్ అవుతాం, సొసైటీలో కూడా చేంజెస్ మన అరౌండ్ లో అట్లీస్ట్ మన ఆస్పాస్ అరౌండ్ లో అట్లీస్ట్ మనకి చేంజెస్ కనిపిస్తుంటాయి. పాజిటివ్ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది, హ్యాపీగా ఉంటారు జనాలు. సో ఇవన్నీ కూడా మోదీ కేర్ వలన సాధ్యమవుతుంది. సో ఇది పరివర్తన్ బిజినెస్ ఆపర్చునిటీ మీటింగ్, కొత్త వాళ్ళ కోసం ఈ మీటింగ్ అన్నమాట. ఓకే, హోప్ టు ఫ్రీడమ్, ఆర్ యు లివింగ్ యువర్ డ్రీమ్. అంటే మీ అందరికీ కూడా చిన్నప్పటి నుంచి డ్రీమ్స్ ఉంటాయండి, అవునా కదా? సప్న గారు, హలో. హలో. ఆహా. ఎవరు మాట్లాడారు? నేను అన్ని ఆఫ్ చేస్తాను, అందుకే తెలియట్లే. సరే అండి. ఓకే. ఓకే ఓకే ఓకే, వినేయండి, పర్వాలేదు. అయితే ఆర్ యు లివింగ్ యువర్ డ్రీమ్ అంటే చిన్నప్పటి నుంచి మనం ఒక ఇమేజెస్ తో పెరుగుతామండి. మన ఇంట్లోని అంటే మనం ఇంటి పక్కని, తర్వాత మనం స్కూల్కి వెళ్ళినప్పుడు, తర్వాత పార్టీలకు వెళ్ళినప్పుడు, మందిరాలకు వెళ్ళినప్పుడు రకరకాల సీన్లు చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం. దాన్ని బట్టి మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఇమేజెస్ పడుతూ ఉంటాయి యాక్చువల్లీ. ఓకేనా? ఆ ఇమేజెస్ అనేవి కొన్ని పాజిటివ్ ఉంటాయి, కొన్ని నెగిటివ్ ఉంటాయి. అర్థమైంది? ఈ పాజిటివ్ ఇమేజ్లన్నీ కూడా మనకి ఎలా అంటే డ్రీమ్స్ అన్నమాట. అంటే డ్రీమ్స్, ఓహో ఎవరైనా సన్మానం చేస్తుంటే ఓహో మనకి కూడా ఇలా సన్మానం అయితే ఎంత బాగుండు అనిపిస్తది.
ఆ సన్మానం సీన్ లో ఆ ఆ తప్పట్లు, ఆ కేరింతలు అవన్నీ చూస్తే ఒళ్ళు పులకరిస్తుంది. చిన్నప్పుడు మనం అలాంటి సీన్లు చూసినప్పుడు ఓహో ఇలా కూడా అవుతుంది, మనకి సన్మానం కలుగుతుంది, జరుగుతుంది అని చెప్పి అది ఇక్కడ కూడా ఉంటుందండి. రికగ్నిషన్ ఉంటుంది మీకు ఇక్కడ. మీరు ఒక లెవెల్కి వచ్చిన తర్వాత మీకు పిలుస్తారు, స్టేజ్ మీదకి పిలిచి సన్మానం చేస్తారు. అర్థమైందా? సో మీరు పలానా లెవెల్కి వెళ్ళారు అని చెప్పేసి అందరికి చెప్తారు, వీడియోలు తీసి ప్రచురిస్తారు. ఓకేనా? సో అది ఆ మనం మన మీద ఉంటుంది. అహో నేను ఫేమస్ అయిపోతానేంటి, ఇంట్లో చెప్తే గొడవలు అయిపోతాయి, ఇలాంటిది ఉండకూడదు అనుకుంటే అది కాదు. అలాగ ఆలోచించకూడదు. ఇంట్లోకి నచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడైతే మీరు సక్సెస్ పాత్ లో వెళ్తున్నారు అంటే వాళ్ళు కూడా మీకు కోఆపరేట్ చేస్తారండి. అర్థమైందా? సో మీరు ఒక 2 లక్షలు 3 లక్షలు సంపాదిస్తారు అనే విషయం వాళ్ళకి అర్థమైతే, మీరు కూడా ఒక ఎమినెంట్ పర్సన్ అని చెప్పేసి అర్థమైతే వాళ్ళు తప్పకుండా ఎంకరేజ్ చేయడానికి అవకాశం ఉంది. సో మీ ప్రయత్నం మీరు చెయ్యండి. ఆన్ ద స్పాట్ ఏంటవుతుందో చూద్దాం. ఓకేనా? సో అలాగే ఈ కొంతమందికి మంచి మంచి ఇల్లులు బంగ్లాలు చూస్తారు. ఓహో చాలా బాగుంది బంగ్లా, ఓహో ఏం గార్డెన్, ఏం స్విమ్మింగ్ పూల్, సో ఇలాంటి చోట్ల విజిట్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది, ఇది మన దగ్గర ఉన్నా కూడా చాలా బాగుంటుంది అని చిన్నప్పటి నుంచి ఒక ఇమేజెస్ ఉంటాయి. అలాగే కార్లు, ఏవైనా మంచి మంచి కార్లు చూసినప్పుడు ఓహో చాలా మంచిగా, ఇవంతా కూడా ఫైనాన్షియలీ మనం మాట్లాడుకుంటున్నాము కాబట్టి ఇవన్నిటి గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఏంటి, ఒక లైఫ్ స్టైల్ గురించి, ఇంప్రూవ్మెంట్ గురించి మాట్లాడుకున్నాం. టాపిక్ అది కాబట్టి నేను అవన్నీ మాట్లాడుతున్నాను. ఒకవేళ ఎవరైనా ఇవన్నీ ఎందుకండి, బ్రతకడానికి నార్మల్ లైఫ్ చాలు, ఆ ఇవన్నీ ఎందుకండి, కారు ఉంటే కానీ బ్రతకలేమా, బంగ్లా ఇవన్నీ నెగిటివ్ థాట్స్ అన్నమాట. అలాంటి నెగిటివ్ థాట్స్ ఉన్న వాళ్ళు ఈ బిజినెస్ చేయడం కష్టం. అలాంటి థాట్స్ మార్చుకుని ఒక లైఫ్ అనేది మీకు ఉండాలి. అవన్నీ కూడా నెగటివ్ పాయింట్స్ ఉంటాయి. నెగటివ్ పాయింట్స్ లో ఉన్నప్పుడు మీరు ఎప్పుడు కూడా ఫైనాన్షియల్లీ డెవలప్ అవ్వలేరు. బంగ్లాని చూసి మనం ఈర్షపడ్డాం, జలస్ అయ్యామంటే అది మీరు డెవలప్ అవ్వలేరు. సో వాళ్ళని మెచ్చుకోవాలి. వాళ్ళు అందరూ కూడా చెడ్డ పనులు చేసి సంపాదించరండి. కొంతమంది చాలా కష్టపడి సంపాదిస్తారు. ఆ కష్టపడి సంపాదించిన వాళ్ళు ఎంతో మందికి సాయం కూడా చేస్తారు. సో వాళ్ళ కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు వాళ్ళు రన్ చేసినప్పుడు 6,000 నుంచి 10,000 వరకు అంటే మన కార్మికులకి పోషిస్తారండి. వాళ్ళు జీతాలు ఇచ్చి పోషిస్తారు. పెద్ద పెద్ద ఇన్కమ్లు వాళ్ళకి వస్తాయి. వాళ్ళు వచ్చినప్పటికీ వీళ్ళందరినీ పోషిస్తారు. ఎవరైతే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారో అందరికీ కూడా వాళ్ళు పోషిస్తారు, జీతాలు ఇస్తారు, బోనస్లు ఇస్తారు, వాళ్ళకి అన్ని కూడా గిఫ్ట్లు ఇస్తారు. సో అవన్నీ ఇచ్చుకుని చేసుకుని బ్యాలెన్స్ చేసుకుని వాళ్ళ దగ్గర ఉన్న కొంత డబ్బుతోని వాళ్ళు కట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళు పడిన కష్టానికి మనం ప్రేజ్ చేయాలి. కంపెనీ ఓనర్లు కానీ, పెద్ద పెద్ద కంపెనీలు రన్ చేసిన వాళ్ళు కానీ, సో ఇలా అన్నమాట. ఇప్పుడు అంబానీ ఉన్నారంటే బాగా రిచ్ పర్సన్ కదా. సో ఆయన కూడా చాలా మందికి రిలయన్స్ ఇవన్నీ కూడా చేసి ఎంతో మందికి అంటే సదుపాయం కల్పించారు. నిరుద్యోగ సమస్య కొన్ని లక్షల మందికి నిరుద్యోగ సమస్య తీర్చారు. తర్వాత కొన్ని లక్షల మందికి చేతిలో ఫోన్ ఉండేలాగా చేశారు. ఆయన ఏంటి అన్యాయం చేయలేదు కదా ప్రజలకి, ఆయన మటుకు ఆయన కొంత సంపాదించుకున్నారు. సో ఇదన్నీ కూడా ప్రైజ్ చేయవలసిన విషయాలు అన్నమాట. ఓకే, ధనవంతులు ఉన్నారంటే మనం ప్రేస్ చేసినప్పుడే ధనలక్ష్మి మన దగ్గరకు వస్తుంది, ఫస్ట్ పాయింట్. తర్వాత ఏంటంటే అందుకే నేను గోల్డ్ కార్డులు పెట్టాను, తర్వాత నేను గ్రూప్ లో కూడా పెట్టాను. ఎఫిర్మేషన్ 3 ఎఫిర్మేషన్స్ ఉన్నాయి, ఎక్కువ కూడా లేవు. ఓకే, సో 4 సెంటెన్సెస్ ఉన్నాయి. అదేంటంటే ఐఎమ్ సారీ. మనం ఎప్పుడైనా ఎక్కువ రిచ్ వాళ్ళకి చూసి మనం ఎప్పుడైనా ఏదన్నా నెగిటివ్ మాట్లాడుకుని ఉంటే ఐఎమ్ సారీ. మనం మనీతో మాట్లాడుతున్నాం అనమాట, ఐఎమ్ సారీ. ఓకే, సో దెన్ నెక్స్ట్ సెంటెన్స్ ఏంటి, నెక్స్ట్ సెంటెన్స్ థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నన్ను క్షమించావు కదా, థ్యాంక్ యూ. తర్వాత వెల్కమ్. అంటే మా ఇంటికి రా మనీకి మనం పిలుస్తున్నాం. తర్వాత ఐ లవ్ యూ, ఇక్కడే ఉండిపో.
మాకు నీ అవసరం బాగా ఉంది, ఇలాగా ఒక ఫీలింగ్ అన్నమాట. సో చదివిన ప్రతిసారి ఈ ఫీలింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది మనకి. సో అందుకే నేను అవి ఎఫర్మేషన్స్ లాగా పెట్టాను. ఎఫర్మేషన్స్ పని ఏంటంటే మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఏమైనా నెగిటివిటీ ఉంటే అవి తుడిచేస్తుంది అనమాట. సో అలాగే క్వాలిటీ టైం విత్ ఫ్యామిలీ, మొత్తం రోజంతా పని చేయక్కర్లేదండి, ఒక 2 hours పర్ డే పని చేస్తే చాలు. అదేం పని కదా, ఆ 2 hours లోని మీరు ఒక 2 calls చేయాలంతే. అర్థమైందా? 2 calls మీరు చేయాలి. ఓకేనా? సో అలాగే రికగ్నిషన్ ఉంటుందని చెప్పాను. తర్వాత చారిటీ, అందరూ కూడా ఆ ఆ చాలా మంది ఇందులో మనకి చారిటీ ట్రస్ట్లు అని వినుంటారు. అంటే అందులో వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు, పెద్ద పెద్ద బిజినెస్ హోల్డర్స్ కొంత చారిటీ కూడా మెయింటైన్ చేస్తారండి సైడ్ ని. ఎందుకంటే గివ్ ద వాల్యూ టు సొసైటీ. ఎప్పుడైతే వాల్యూ ఇచ్చేమో యూనివర్స్ నుంచి మనకి కూడా వాల్యూ రిటర్న్ వస్తుంది అనమాట. మనం ఎవరికైనా సాయం చేయాలి. ఓకేనా? ఒక 2% అట్లీస్ట్ మన ఇన్కమ్ లో సాయం చేస్తే, ఒక 20,000 వచ్చాయి అనుకోండి, 2% మనం ఎవరికైనా మనం దానం చేయొచ్చు. చారిటీ ట్రస్ట్లు కానీ, లేకపోతే ఆ ఆ, మందిరాల్లో, హుండీలో కానీ, దేంట్లో కానీ ట్రస్టీలు, మెయిన్ కరెక్ట్ ట్రస్టీలు ఉంటారు, వాళ్ళకి ఇవ్వచ్చు. లేకపోతే ఎవరైనా పక్కన బిచ్చగాళ్ళు ఉంటారు, వాళ్ళకైనా ఇవ్వచ్చు. ఒక 10 రూపీస్ ఇలాగా. అంటే మనం ఇస్తూ ఉంటే యూనివర్స్ నుంచి మనకి ఎప్పుడు కూడా బ్లెస్సింగ్స్ దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ఒక 2%, 1%, లేకపోతే 0.5% ఇస్తూ ఏదో ఒకటి మనసులో అనుకుని అది హెల్ప్ చేస్తూ ఉంటాం. సో అలాంటి హెల్ప్ చేసినప్పుడు కూడా ఏంటంటే ఇక్కడ మీరు పెద్ద మొత్తాల్లో హెల్ప్ ఇవ్వగలుగుతారు. ఒకరికి అనిపిస్తుంది స్కూల్ చూసి, అయ్యో స్కూల్లో ఫెసిలిటీస్ లేవు, గవర్నమెంట్ స్కూల్లో చాలా బాధపడుతున్నారు పిల్లలు, పెద్ద అయితే నేను మంచి బాగా చేయగలుగుతాను, చేస్తాను అని ఒక పిల్లాడు అనుకుంటాడు అనుకోండి. కానీ చేయలేకపోతాడు, తన అంత స్తోమత ఉండదు. అలాంటి వాళ్ళకు కూడా స్తోమత వస్తుంది. ఇందులో మోదీ కేర్లో బిజినెస్ చేస్తే ఆ స్తోమత ఆ లెవెల్ కి ఎదుగుతారు. ఎదిగినప్పుడు వాళ్ళు చారిటీలు ఇవ్వగలుగుతారు, ఎంతో మందికి హెల్ప్ చేయగలుగుతారు. ఎప్పుడు కూడా మనం ఒక మనం పిల్లలకి కూడా హెల్ప్ చేయడమే నేర్పాలి, హెల్ప్ తీసుకోవడం నేర్పకూడదు. ఎందుకంటే ఇది ఒక మైండ్ సెట్ అన్నమాట. ఒక పేరెంట్, ఒక బాబు వెళ్తున్నారండి, ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్తున్నారు ఒక దారిలో. ఇంకో చోట అదే దారిలో ఇంకో కొంచెం ఒక పేరెంట్, ఇంకో బాబు కొంచెం ఎడ్యుకేటెడ్ వెళ్తున్నారు అనమాట. అయితే అక్కడ ఒక మనిషి అంటే తుడుస్తూ కనిపిస్తుంటాడు, రోడ్డు తుడుస్తూ కనిపిస్తుంటాడు. ముందు వెళ్ళిన ఈ జంట, అంటే ఈ అమ్మ కొడుకు ఉంటారు కదా, సన్ ఇంకా మదర్, వీళ్ళేంటి మాట్లాడుకుంటున్నారంటే, ఆ బాబు అతన్ని చూసి కామెంట్ చేస్తాడు, అమ్మ అతను తుడుస్తున్నాడు. ఆ అమ్మాయి ఏం చెప్తుంది బాబుకి, బాబు నువ్వు బాగా చదువుకో నాయనా, నువ్వు బాగా చదువుకుంటే ఇలాంటి పరిస్థితి నీకు రాదు, నువ్వు చక్కగా పెద్ద ఆఫీసర్ అవుతావు, ఆ ఆ అందువల్ల నువ్వు బాగా చదువుకోవాలి, ఇలాంటి పరిస్థితులు మనకి రాకుండా ఉండాలి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంకొక అమ్మాయి ఏం చేస్తుంది, సరే వాళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ ఈ జంట వేరే, ఇంకో మదర్ ఇంకా సన్ వస్తారు. ఆ మమ్మీ ఏం చేస్తుంది, సన్ కి చెప్తారు. సన్ అతను కూడా కామెంట్ చేస్తాడు, అతను తుడుస్తున్నాడు రోడ్ అని చెప్పేసి. అంటే మమ్మీ చెప్తాది ఏంటంటే, అవును నాయన, నువ్వు బాగా చదువుకోవాలి, బాగా చదువుకుంటే ఇలాంటి వాళ్ళకి నువ్వు హెల్ప్ చేస్తావు. అర్థమైందా? సెంటెన్స్లు తేడా ఉన్నాయి చూసారా? నువ్వు బాగా చదువుకుని ఒక పెద్ద కంపెనీ నువ్వు రన్ చేసావంటే ఇలాంటి పేదవాళ్ళందరికీ కూడా నువ్వు హెల్ప్ చేయగల కెపాసిటీ నీకు వస్తుంది, అందువల్ల నువ్వు బాగా చదువుకొని ఆయన అని చెప్తుంది. అంటే ఈ 2 సెంటెన్స్ లో కూడా ఒక భావం ఉన్నప్పటికీ అందులో భావాలలో కూడా డిఫరెన్స్ ఉన్నది అనమాట. అంటే ఈమె తన కొడుకు ఏం చెప్తుంది, ఆమె తన కొడుకు ఏం చెప్తుంది అనేది లాట్స్ ఆఫ్ డిఫరెన్స్ ఉన్నది. సో మనం పిల్లలకి చెప్పినప్పుడు కూడా అలాగే మనం నేర్పాలి ముందు ముందు. ఓకే, ఇలాగ మైండ్ సెట్ మనకి చేస్తూ ఉంటే మనకి ఇలాంటి బిజినెస్లు అనేవి వంట పడుతుంటాయి అన్నమాట. మనం ఎవరికైనా ఇవ్వాలి అంటే మనకి కొంచెం ఎక్కువ కూడా కావాలి కదా. అర్థమైంది? ఎన్నో థాట్స్ ఉండిపోతాయి లోపల మనకి. నాకు స్వయంగా ఏంటనిపిస్తుంది, ఏమైనా మధ్యలో ఫేస్బుక్ లోని అక్కడ కూడా కొంతమంది పెడుతుంటారు, మా బాబుకి క్యాన్సర్ అండి, మాకు ఒక 50 లక్షల అవసరం వచ్చింది, అయితే మాకు అంత డబ్బు లేదు, మా బాబుని బ్రతికించండి, ఎంతో కొంత ఇవ్వండి అని చెప్పేసి కొన్ని వీడియోలు వస్తుంటాయి. ఓకే, అది నిజమో అబద్ధమో మనకి తెలియదు, కానీ
సో అలాంటి వీడియో చూసినప్పుడు మాత్రం అనిపిస్తుంది ఒక 500 మన దగ్గర ఉన్నా సరే మనం పంపించవచ్చు అనిపిస్తుంది అనమాట. అది వెరిఫికేషన్ చేసుకోవాలి, ఏ సైట్ నుంచి వచ్చింది, ఎవరు చేశారు, ఇలాంటివన్నీ కొంచెం వెరిఫికేషన్ చేసుకుని వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు అనిపిస్తూ ఉంటుంది. సో ఇలాగా అప్పుడప్పుడు మనుషులకి హెల్ప్ చేయాలని కూడా అనిపిస్తుంటుంది. అది కూడా ఇక్కడ ఎంకరేజ్ చేయొచ్చు అనమాట. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని ఇక్కడ ఉన్నది కదా. అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఏంటి, లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు, 2 hours వర్క్ చేస్తే చాలండి. ఎప్పుడైనా ఇలాగ మనం మీటింగులు పెట్టాలంటే కొంచెం ఎక్కువ, ఇప్పుడు 2 లక్షల దగ్గర 10 లక్షలు వస్తాయి అంటే మనం ఇంకొంచెం కష్టపడడానికి రెడీ అయిపోతాం ఆటోమేటిక్ గా. ఓకే, ఒక మీటింగ్ పెడితే కొంతమంది జాయిన్ అవుతారు, ఒక 10 లక్షల వరకు ఇన్కమ్ వస్తుందంటే తప్పకుండా మనం కష్టపడొచ్చండి, ఏం పర్వాలేదు, ఒక 6 గంటలు కష్టపడినా కూడా పర్వాలేదు. చాలా మంది మోదీ గారు చేస్తూ ఒక 20,000 జాబ్ లో ఉంటే కనుక అది క్విట్ చేసేస్తున్నారు ఒక 2 lakhs ఇన్కమ్ స్టార్ట్ అయిన తర్వాత. సో చాలా మంది వాళ్ళ సంగతి కూడా చెప్తాను మీకు. బెటర్ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ కి మనకి నచ్చిన స్కూల్లో మంచి అట్మాస్ఫియర్ లో పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వగల కెపాసిటీ ఉంటుందండి. ఇలాంటి మోదీ కేర్ బిజినెస్ చేసుకుంటే వరల్డ్ టూర్స్ మీకు ఫ్రీగా ఉంటాయి. ఫ్రీగానే వరల్డ్ టూర్స్ కి మీరు పైసా ఖర్చు పెట్టక్కర్లేదు. వరల్డ్ టూర్ మీకు తిప్పుతారు, స్పాట్స్ తో సహా మీరు వెళ్ళొచ్చు. ఇందులో ఏంటంటే కొంత లెవెల్ మనం మెయింటైన్ చేయాలి. లెవెల్ 3 months వరకు మెయింటైన్ చేస్తే ఆ లెవెల్ ఒక పర్టికులర్ లెవెల్ ఉంటుంది, ముందు ముందు చెప్తాను. వీళ్ళు ఏంటంటే ఆ ఓ, ఆ, ఇలాంటి వాళ్ళందరికీ ఎవరైతే లెవెల్ మెయింటైన్ చేసి వాళ్ళు చేశారో, బిజినెస్ చేశారో, వాళ్ళకి తప్పకుండా ఒక గిఫ్ట్ తప్పకుండా తిప్పడానికి తీసుకెళ్తారండి. సో అదొక అట్రాక్షన్ పెట్టారనమాట. వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్తారండి, వీళ్ళు సింగపూర్, తర్వాత దుబాయ్ అండ్ యుఎస్ఏ, తర్వాత ప్యారిస్, ఇలాగా రకరకాల ప్లేస్ కి వీళ్ళు తీసుకెళ్తారండి స్వయం ఖర్చుతో. వాళ్ళ ఫ్లైట్ ఖర్చులు కూడా స్వయంగా, అకామిడేషన్ ఖర్చులు స్వయంగా ఇస్తారు, తర్వాత భోజనాల ఖర్చులు కూడా వాళ్ళే ఇస్తారు. అన్ని వాళ్ళ ఖర్చులు. ఏమైనా మనం కొనుక్కోవాలి, అక్కడ మన స్నేహితులకి బంధువులకి ఏమైనా ఇవ్వాలి, పర్సనల్ గా ఉంటే మనం కొనుక్కోవడానికి వేరేగా ఖర్చులు, తర్వాత బట్టలు ఒక వెరైటీగా చక్కగా కట్టుకోవాలన్నా బట్టల ఖర్చులు కొన్ని ఉంటాయి. అంతే తప్పించి మిగిలిన అన్ని కూడా వాళ్ళు ఖర్చులు వాళ్ళే చూసుకుంటారు. సో మాట్లాడి మనం సింగపూర్ వెళ్ళాలి లేకపోతే యూకే వెళ్ళాలంటే లక్షలతో పని కదా. సో అవన్నీ మనకి ఫ్రీగా దొరుకుతాయి. ఓకే, ఎవరు కాదనుకుంటారు ఇలాంటి అవకాశాలు. ఓకే, అవుతుంది అంటే కరెక్టే కదా, కాదు అంటే డౌట్ ఉంటే అది వేరే సంగతి. అవుతుంది అంటే ఓకే, అందరూ రెడీ అయిపోతారు. ఓహోహో ఇలా కూడా మనం ఏం చేసామండి, దీనికోసం ఒక షాప్ మార్చి ఇక్కడ కొనుక్కున్నాం, ఇంకొకటి 2 persons తో మనం విషయాలన్నీ షేర్ చేసుకున్నాం పర్ డే. ఇంతే చేసామండి. ఇంత చేసిన దాంట్లోనే కొన్ని నెలలకి మనకి ఈ డెవలప్మెంట్ వస్తుంది. కొన్ని నెలలకి మీరు టూర్ కి రెడీ అయిపోతారనమాట. 6 నెలలు 7 నెలలు చూసుకోండి, మీకు గ్రాఫ్ చాలా స్పీడ్ గా పెరుగుతుంది. ఇక్కడ ఎవ్రీడే 2 persons తో మాట్లాడి చూడండి, తప్పకుండా వారానికి 2 జాయిన్ అవుతారు. వారానికి 2, నెలకి మీకు 8 మంది అవుతారు. 8 మంది కాకపోయినా 5గురైనా గ్రేటేనండి. మీరు సంవత్సరానికి ఎంత మంది అవుతారు, 5 12 26. సో 5 12 60 మెంబర్స్ అయిపోతారు మీకు. ఇలాగా బేసిక్ లెవెల్లో కష్టపడుతుంటే ఒక 60 మెంబర్స్ అయిపోతారు. 60 మెంబర్స్ లో ఒక 40 మంది చెయ్యరు అనుకున్నా 20 మంది తప్పకుండా చేస్తారండి. సో ఈ బిజినెస్ అంత సులువు అనమాట చేయడం. అర్థం చేసుకోవడం ఒకటే కష్టం, కానీ మిగిలినవన్నీ కూడా చాలా సులువు. ఒక్కసారి అర్థమైతే చేసుకోవడం అనేది సులువుగా ఉంటుంది అనమాట. సో అదండి. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ మనం ఇప్పుడు కార్ ఫండ్ కూడా నేను చెప్పాను. ఫ్యాన్సీ కార్స్, మామూలు కార్ కాదండి, మారుతి 800 కాదు, పెద్ద పెద్ద కార్లే కొనుక్కోవచ్చు. ఓకే, పెద్ద పెద్ద కార్లు, సఫారీ, పెద్ద పెద్ద కార్లు కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. మనకి వెళ్ళి మనం తెచ్చుకోవడం, ఆ ఈఎంఐ అంతా కూడా మనకి కంపెనీ పే చేస్తుంది. మీకు నచ్చిన కారు రంగు, మీకు నచ్చిన కార్ నేమ్ అన్ని కూడా మీ డైరీలో రాసుకోండి. ఈ రోజునే రాసుకోండి. ఏ టూర్లకు వెళ్ళాలనుకుంటున్నారో అవి కూడా రాసుకోండి. ఏ కార్లు కొనాలనుకుంటున్నారో అది కూడా రాసుకోండి. మీ పిల్లల్ని ఏ మంచి స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నారో ముందు ముందు అది కూడా రాసుకోండి. ఓకే, సో ఏ చారిటీ ట్రస్ట్ కి మీరు కొంచెం మనీ ఇవ్వాలనుకుంటున్నారో అది కూడా రాసుకోండి. సో ఇలాగ మీరు ఎలాంటి హౌస్ మీకు కావాలనుకుంటున్నారో ఆ ఫోటో కూడా పెట్టుకోండి. ఒక క్లిప్ బోర్డ్ తయారు చేసుకోండి, నోటీస్ బోర్డ్ లాగా మీ బెడ్రూమ్ లోని.
సో అక్కడ ఈ ఫోటోలన్నీ కూడా క్లిక్ చేసి ఉంచితే మీకు ఎవ్రీడే మీకు మోటివేషన్ లాగా ఉంటుంది. మీ యొక్క డెడికేషన్ అక్కడ మీకు అస్తమానం జ్ఞాపకం వస్తూ ఉంటుంది అనమాట. నేను ఇంత డెడికేషన్ లో వర్క్ చేస్తున్నాను. సో ఇది ఎలా అయితే లోపల నుంచి పిలుపు వస్తుందో మనం ఇది చెయ్యాలి అని ఎవరు ఇంకా వదిలిపెట్టరండి బిజినెస్. ఓకేనా? అది డ్రీమ్ లైఫ్ అన్నమాట. అదే డ్రీమ్ లైఫ్. మీరు అనుకున్నట్టు బ్రతకడం అనేది డ్రీమ్ లైఫ్. నెల రోజులకి మనకి ఎలాగో డబ్బులు అయిపోతాయి, డబ్బులు తక్కువ అవుతాయి, ఓహో ఇంకొంచెం ఉంటే బాగుండు, లాస్ట్ వీక్ జరిగిపోతుంది, ఇలాగా మనకి ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. సో అవన్నీ డిలీట్ అయిపోతాయండి ముందు ముందు. ఓకేనా? సో ఒక్క సంవత్సరం కష్టపడండి. ఒక్క సంవత్సరం మీరు ఈ విధంగా కష్టపడితే నెక్స్ట్ సంవత్సరం నుంచి కూడా మీకు ఆటోమేటిక్ గా ఆటో పైలట్ మోడ్ లో మీకు బిజినెస్ రన్ అవుతుంది. ఇప్పుడు కొత్త వర్డ్ ఏమన్నా దొరికిందా మీకు? ఆటో పైలట్ మోడ్ అని. ఆటో పైలట్ మోడ్ అని ఎందుకన్నానంటే, ఇప్పుడు ఫ్లైట్ వెళ్ళినప్పుడు కొంత హైట్ వెళ్ళిన తర్వాత పైలట్ ఏం చేస్తాడంటే ఇంకా డ్రైవింగ్ వదిలేస్తాడు. ఆటో పైలట్ లో పెట్టేసి వదిలేస్తాడు ఒక అరగంట. సో ఆ పాయింట్ రీచ్ అయ్యే వరకు ఏమీ చేయడు అనమాట. ఆ యాంగిల్ పెట్టేసి వదిలేస్తాడు. సో అది వెళ్తూ ఉంటుంది. అది వెళ్తుంటే అతను కూర్చుని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అతను ఏం పని చేయడు అనమాట. అది ఆటో పైలట్ అంటాడు. అలాగే మీరు సంవత్సరం మీరు కష్టపడిన తర్వాత ఇదే విధంగా కష్టపడడం అంటే ఏంటంటే ప్రతి నెల మీరు ప్రొడక్ట్స్ తీసుకోవడం, లాయల్టీలో తీసుకోవాలి. ఎందుకంటే మీరు తీసుకుంటేనే మీ కింద వాళ్ళు తీసుకుంటారు. పై వాళ్ళు ఏం చేస్తున్నారో అబ్జర్వ్ చేస్తారు, అదే కింద వాళ్ళు చేస్తారు. సో పై వాళ్ళు మీరు 3000 పెట్టి తీసుకుంటే కింద వాళ్ళు కూడా 3000 పెట్టి తీసుకుంటారు. ఎందుకంటే ఆ సిస్టమ్ అందులో బాగా డెవలప్ అవుతుందని వాళ్ళు అది చేశారు. వీళ్ళు కూడా డెవలప్ అవ్వాలంటే అదే చేయాలి. సో అలాగా ఒక 3000 ప్రొడక్ట్, ఒక 2000 ప్రొడక్ట్, 2000 మినిమం అనుకోండి. చెక్ రావాలంటే 2000 ఉండాలి, లేకపోతే చెక్ రాదు. ఓకే, సో ఇలాగా ఒక సిస్టమ్ పెట్టారు కంపెనీ వాళ్ళు. సో దాని ప్రకారం మనం వెళ్ళిపోతే మనకి సో ఆ విధంగా ఇంక్రిమెంట్లు వస్తుంటాయి అన్నమాట. ఇప్పుడు రోజుకిద్దరు మాట్లాడడం కష్టమే ఉందండి. ఫోన్ కాల్ చేస్తాం, పలానా టైంలో మాట్లాడాలా, 30 మినిట్స్ మాట్లాడాలి మీతో అంటాం. లిస్ట్ ముందు తయారు చేసుకుంటాం, ఒక మనిషిని టిక్ పెట్టుకుంటాం, వాళ్ళకి కాల్ చేస్తాం. అవునండి కాదని అంటారు, ఫోన్ లోనే కదా కాదని అంటారు, ఏముంది పెద్ద మనకేంటి ప్రాబ్లం లేదు. ఈగో అంటే కొంచెం ఈగో అంటే కాదంటే మనం బాధపడతాం. ఇప్పుడు చూడండి, బిజినెస్ లైన్ లో ఈగోలు తక్కువ ఉండాలి, తగ్గించేయాలి. ఈగో బిజినెస్ లైన్ కి వచ్చామంటే ఈగో కొంచెం తగ్గించాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు బిజినెస్ లో మనం ఏ బిజినెస్ అయినా సరే బాటమ్ నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రేనాల్డ్స్ పెన్, మా చిన్నప్పుడు రేనాల్డ్స్ పెన్ ప్రొడక్షన్ చేసినప్పుడు ఆ యజమాని ఏం చేశాడు, పెన్నుని ముందు మార్కెట్ లో రిలీజ్ చేయలేదు. ఆ పెన్నులు డౌన్ లైన్ లో వాళ్ళకి ఇచ్చి, అంటే ఎవరైనా వర్కర్స్ ఉంటారు వాళ్ళ చేతికి ఇచ్చి ఈ పెన్నులు బయట సేల్ చేస్తారండి అని చెప్పారు. అంత డౌన్ కి దిగిపోయారు ఆయన ఏం చేశారు, అంటే ఆయన కూడా ఒక చోట ఆ పెన్నుని రోడ్ మీద ఇప్పేసి ఇలా కొట్టడం, అంటే కొట్టి కొట్టి ఏంటి పెన్ ఇలా కొడుతున్నాడు రోడ్డు మీద అని చెప్పేసి అందరూ అట్రాక్ట్ అవ్వడం. పెన్ను కొట్టి ఉల్టా చేసి కొడితే ఏమవుతుందండి, నార్మల్ గా దాని బాల్ ఇరిగిపోతుంది, కానీ రెనాల్డ్స్ పెన్ బాల్ విరగదు. అదే అతను డిస్ప్లే చేయాలనుకున్నాడు అనమాట. అలా కొట్టి కొట్టి ఇగో ఈ పెన్ను బాల్ విరగదండి, చాలా రోజులు చాలా బాగా వర్క్ అవుతుంది అని చెప్తే ఒక 5 రూపాయలు ఆ పెన్ను ఉండేది, అందరూ కొనుక్కోవడం మొదలు పెట్టారు. సరే అందరికి అలవాటు అయిన తర్వాత మార్కెట్ లో రిలీజ్ చేశారు. ఇలా డౌన్ లైన్ నుంచి బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం అంత డౌన్ కూడా వెళ్ళక్కర్లేదు. మనం ఫోన్ కాల్ ఒకటి చేస్తే చాలు. ఫోన్ కాల్ లో ఒకవేళ వాళ్ళు ఏం చేస్తారండి, మహా అయితే రిజెక్ట్ చేస్తారు అంతే కదా, దానివల్ల మనకి ఏమీ నష్టం కాదు. ఓకేనా? అక్కడ కొంచెం మన మైండ్ సెట్ ఉంచుకోవాలి. మనం ముందు ఎవరితోనే మాట్లాడినా సరే వద్దంటారు అని మైండ్ సెట్ తోనే మనం మాట్లాడుకోవాలి. సో అప్సెట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ వస్తే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉందో చూద్దాం. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, 1980లో 1000 రూపీస్ లో ఉంటే చాలు, శాలరీ ఉంటే చాలు, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ నార్మల్ గా బ్రతకగలుగుతాడు. 2000 లో 10,000 ఉండాలండి. 2022 మాట ఇది 1 lakh ఉండాల్సి ఉన్నది, ఇప్పుడు ఇంకా పెరిగి ఉంటుంది. అలాగే 2040లోకి వచ్చేసరికి 10 lakh మినిమం ఉండాలండి. సో ఈ బందోబస్తు మీ దగ్గర ఉందా? నెలకి 10 lakh సంపాదించేది ఉందా? ఉంటే సరే, లేకపోతే మోదీ కేర్ కి వచ్చేయండి. ఇక్కడ మీకు నెలకి 10 lakh కూడా వస్తుంది. మీరు పడిన కష్టానికి ఇక్కడ ఫలితం తప్పకుండా ఉంటుంది. సో 40 years ఆఫ్ యాక్టివ్ ఇన్కమ్, నో వర్క్ నో ఇన్కమ్. ఇప్పుడు 40 years వర్క్ చేస్తారండి ప్రజలు, రిటైర్మెంట్ ఏజ్ 60 అనుకుందాం. 60 తర్వాత జాబ్ చేసిన వాళ్ళు ఒక్క రోజు కూడా ఎక్స్ట్రా శాలరీ దొరకదు వాళ్ళకి, అవునా కదా?
ఒక్క రోజు కూడా ఎక్స్ట్రా శాలరీ దొరకదు. ఎంతవరకు ఏ డేట్ వరకు వాళ్ళది రిటైర్మెంట్ డేట్ ఉందో ఆ డేట్ వరకే శాలరీ దొరుకుతుంది. ఆ తర్వాత మాట ఏంటండి, ఆ తర్వాత కూడా లైఫ్ ఉంటుంది కదా. ఆ తర్వాత 60 నుంచి 80 వరకు బ్రతకొచ్చు, 80 90 వరకు బ్రతకొచ్చు. సో పాజిటివ్ గా ఆలోచిస్తాం. ఏంటి 70లోనే అందరూ పోతారా ఏంటి? అలా కాదు కదా. మన 90 వరకు ఉండొచ్చు, 100 వరకు ఉండొచ్చు, ఇంకా ఉండొచ్చు. సో ఆ తర్వాత మనం పిల్లల మీద ఆధారపడతాం నార్మల్ గా. సో పిల్లలు మనకి చూసుకుంటారు. ఇంతకాలం ప్రీవియస్ 10 డికేడ్స్ లోనే పిల్లలు చూసుకుంటున్నారు. ఓకే, ప్రీవియస్ ఇంకో డికేడ్ లో ఒక డికేడ్ లో ఏంటైంది, పిల్లలు ఫారెన్ వెళ్ళిపోవడం, చూసుకోకపోవడం అలా జరుగుతుండేది. సో ఫర్దర్ గా చూద్దాం, పిల్లలు చూస్తారనే అనుకుందాం. చూడరని ఎందుకు అనుకోవాలి. పిల్లలు చూసినప్పటికీ వాళ్ళకి కూడా సపోర్టివ్ గా ఉంటుంది. ఇప్పుడు ఒక 10 లక్షలు మీకు ఆ టైంలో డెవలప్ అవుతూ ఒక 10 నుంచి 20 లక్షలు వరకు వచ్చే ఛాన్స్ ఉన్నదండి. ఓకేనా. అలా వచ్చినప్పుడు మీరు వాళ్ళకి ఇంకా సపోర్ట్ ఇవ్వగలుగుతారు. పిల్లల మీద మీరు డిపెండ్ అవ్వరు. సో ఇది బాగుందా లేదా, ఈ ఫీలింగ్ బాగా అనిపిస్తుందా లేదా, ముందు ముందు ఈ ఫీలింగ్ బాగా అనిపిస్తుందని అనుకుంటున్నాను అందరికి. సో మన ఎవరి మీద అంటే 60 years అబౌవ్ రిటైర్మెంట్ తర్వాత కూడా మనం స్వయం కాళ్ళ మీద ఉండవచ్చు. ఈ పాయింట్ నచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు. అందరికి ఇది కావాలి. ఓకేనా. సో అందరికి కూడా సొంతంగా చేతిలో మనీ ఉండాలి. ప్రతి కళ్ళజోడు రిపేర్ కి, లేకపోతే ఇంకేదో స్టిక్ కొనుక్కోవడానికి అన్నిటికీ కొడుకుని అడగాలి, లేకపోతే కూతుర్ని అడగాలి. సో అలాంటి పరిస్థితి రాదు, మనమే ఇస్తాం. మన చెయ్యి పైన ఉంటది. వాళ్ళు ఏదైనా ఇల్లు కట్టుకోవాలంటే మనమే ఇస్తాం. సో అలాంటివన్నీ కూడా ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయి. సో మంచిదండి, ఇది చేసుకోవాలి. చేసుకుంటే మాత్రం చాలా మంచిది. ఇక్కడ రాశారు, ఎంప్లాయ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్, షాప్ కీపర్స్, ప్రొఫెషనల్, డాక్టర్స్, ఎవరైనా సరే. సో సెల్ఫ్ ఎంప్లాయిడ్ కూడా మనకి కొంతవరకే కష్టపడగలుగుతారు. ఎంప్లాయీస్ కూడా కొంతవరకే కష్టపడగలుగుతారు. లైఫ్ లాంగ్ కష్టపడలేదు. మనం వర్క్ చేయలేని పరిస్థితుల్లో బెడ్ మీద ఉన్నా సరే 10 లక్షలు వచ్చేస్తాయండి. అర్థమైందా. సో ఇది ఈ బిజినెస్ యొక్క కెపాసిటీ. అంటే దీని రేంజ్ ఎంత ఉన్నది అనేది మనం వాళ్ళకి చెప్పగలగాలి. కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్పాలి. ఇలాంటి ప్రాఫిట్లు ఉన్నాయి ఇందులో. ముందు ముందు ఒక్క సంవత్సరం మీరు కష్టపడండి. ఒక్క సంవత్సరం మీరు ప్రొడక్ట్స్, లాయల్టీ ప్రొడక్ట్స్ తీసుకోండి. సంవత్సరం వరకు తీసుకొని మీకు నష్టం ఏం లేదు. ప్రొడక్ట్స్ ఇంకా ఎక్కువ ప్రొడక్ట్స్ మీకు వస్తాయి, ఏ నష్టం లేదు అని చెప్పండి మీ వాళ్ళకి. వాళ్ళు తప్పకుండా నచ్చుతుంది. కరెక్ట్ గా వాళ్ళకి అర్థమయ్యేలాగా పాయింట్ టు పాయింట్ చెప్పగలగాలి. మన బ్రెయిన్ నుంచి నాలెడ్జ్ వాళ్ళ బ్రెయిన్ లోకి వెళ్ళాలి. తర్వాత బ్రెయిన్ లో కొంతమంది బ్లాకేజెస్ ఉంటాయి. బ్లాకేజెస్ అన్ని కూడా క్లియర్ అవ్వాలి. మనం చెప్తూ ఎక్స్ట్రా విషయాలు కూడా చెప్పాలి. సో దాంట్లో ఏంటంటే ఏ విషయాలు చెప్పాలనేది కూడా జోడు చేసుకోవాలి. సో అలా చెప్పినప్పుడు మీకు వాళ్ళ బ్రెయిన్ లో బ్లాకేజెస్ అన్ని ఒకటొకటి క్లియర్ అవుతూ వస్తాయి అన్నమాట. సో ఇలాగా. సో ఇక్కడ చూడండి, 2 to 5 years ఆజాదీ ప్లాన్. వర్కింగ్ విత్ మోడీకేర్ తో 5 years వర్క్ చేస్తే చాలండి. అంటే ముందు 5 years వరకు, 1 year లోనే మీది డెవలప్ అవుతుంది. 5 years లో ఇంకా డెవలప్ అవుతుంది. అర్థమైందా. ఇంకా ఆ తర్వాత ఆటో పైలట్ మోడ్ లో వచ్చేస్తుంది. సో ఇక్కడ ఆజాదీ ప్లాన్ లో ఇన్కమ్ ఏ విధంగా వస్తుందంటే, ఇది చూసారు, ఎఫర్ట్ ఇక్కడ ఉన్నది. ఎఫర్ట్ అనేది ఇక్కడ లైన్ ఉన్నది యాష్ కలర్ లో. సో ఇది ముందు ఎఫర్ట్ ఎక్కువ ఉంటదండి, ఇన్కమ్ తక్కువ ఉంటది. ఓకేనా. ఎఫర్ట్ ఎక్కువ ఉంటది, ఇన్కమ్ తక్కువ ఉంటది. స్టార్టింగ్ లో వెళ్తూ ఆశ్చర్యకరంగా ఇన్కమ్ ఎక్కువ అవుతుంది, ఎఫర్ట్ తక్కువ అవుతుంది. సో మీరు ఏమీ పని చెయ్యకపోయినా 5 years తర్వాత ఆటో పైలట్ మోడ్ లోని మీకు ఇన్కమ్ మాత్రం చాలా ఎక్కువ వస్తుంది అనమాట. లక్షల్లో ఇన్కమ్ వస్తుంది. సో ఈ బిజినెస్ యొక్క పద్ధతి ఇది. ఓకే. ఈ బిజినెస్ కనుక మనస కర్మణ అని చేస్తే కనుక ఇది ఈ విధంగా డెవలప్ అవుతుంది అనమాట. ట్రెడిషనల్ వేస్ డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఇక్కడ చెప్తున్నారు. నేను నిన్న చెప్పాను, ఇది మళ్ళీ చెప్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను బొమ్మలు వేయడానికి ట్రై చేశాను, కానీ అది వైట్ బోర్డ్ మీద నాకు సరిగా రాలేదు. ఏకంగా ఇక్కడ ఉండనే ఉంది. సో డే 9 లో చెప్పిన దానికి ఇదనమాట దాని క్లారిఫికేషన్. ఇది చూడండి, కంపెనీ ఉంది కదా, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ప్రొడక్ట్ తయారవుతుంది. డిస్ట్రిబ్యూటర్ ఈ కంపెనీని సిఎండ్ఎఫ్ మ్యాన్ డిస్ట్రిబ్యూటర్ ఈ కంపెనీ నుంచి ప్రొడక్ట్ తీసుకెళ్లి హోల్సేలర్ కి ఇస్తాడు. సింపుల్ గా రాశారు ఇక్కడ. ఓకే, హోల్సేలర్ కి ఇస్తారు. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ దీని మీద ఒక 10 రూపాయలు వేసుకుంటాడు. అతను కావాలి కదా, మరి కష్టపడ్డాడు, 10 రూపాయలు వేసుకుంటాడు. తర్వాత హోల్సేలర్ 65 రూపీస్ చేశాడు.
రిటైల్ వాడికి 65 రూపీస్కి అమ్ముతాడండి ఒక డబ్బా. సో రిటైలర్ 75 రూపీస్కి అమ్ముతాడు. కొనుక్కుంటాడు. ఇతను 35 అవుతుంది, ఇతనికి 45 అవుతుంది, 65 75 అవుతుంది. మీ దగ్గర వచ్చినప్పటికీ రిటైలర్ ఆ ఏసీ ఖర్చు, తర్వాత ఆ ఫ్యాన్ ఖర్చు, వాళ్ళ తాలూకా ఖర్చులు అన్ని కలిపి 100 చేసేస్తారు. ఒక డబ్బా మీ దగ్గరకు వచ్చేసరికి 100 రూపీస్ అవుతుంది. సో ఇవన్నీ క్యాన్సిల్ అన్నమాట. డైరెక్ట్ సెల్లింగ్ లో ఇవన్నీ క్యాన్సిల్. 35 రూపీస్కే మీ దగ్గరికి డబ్బా వచ్చినట్టు అర్థమైందా? సో 35 రూపీస్ కొంచెం ఎక్కువే, అంటే 45 రూపీస్ కి అనుకుందాం. 45 రూపీస్ కి మీ దగ్గరికి డబ్బా వచ్చినది. ఎందుకంటే మీకు స్టెరీ క్లీన్ బాటిల్ 250 రూపీస్, 270 ఎంత ఉన్నది. ఆ బాటిల్ మీకు 2 ఇయర్స్ కి వస్తుంది అంటే నెలకి 7 రూపీస్ ఎంతో పడుతుంది కదా. సో మీకు అంటే మీకు 40 రూపీస్ లైజాల్ కంటే 7 రూపీస్ స్టెరీ క్లీన్ మీకు లాభదాయకంగా ఉంది కదా. అలాంటి ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి. సో అలాంటి ప్రొడక్ట్స్ మీరు ఎంచుకోండి. సో తెలుసుకోండి, అప్లైనర్ అడిగి తెలుసుకోండి ఏ ప్రొడక్ట్స్ మీద లాభం ఉంటుందో. కొన్ని ప్రొడక్ట్స్ హై కాస్ట్ కూడా ఉన్నాయి, అప్పుడే వాటి దగ్గరికి వెళ్ళొద్దు. హోమ్ కేర్ ప్రొడక్ట్స్, తర్వాత హెయిర్ కేర్ ప్రొడక్ట్స్, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్, నేను ఆల్రెడీ నిన్న చెప్పాను స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఇవన్నీ. సో అవన్నీ ముందు వీడియో చూడండి, డే 9 వీడియో చూడండి. సో మీరు ప్రొడక్ట్స్ డిసైడ్ చేసుకోండి. సో ఇవన్నీ క్యాన్సిల్. ఇప్పుడు ఏంటండి ఇక్కడ ఏంటండి లాభం మనకి అంటే ఈ డబ్బులన్నీ కూడా ఇంకోటి ఏంటి, అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలకి ఇక్కడ ఇంకా అది రాయలేదు వాళ్ళు. అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీకి కొన్ని కోట్లు ఇస్తారండి ఒక్కొక్క డబ్బా మీద. సో కొన్ని కోట్లు వెళ్తుంటాయి వాళ్ళకి. సో కొన్ని కోట్లు అన్ని కూడా ఏంటి వాళ్ళే తీసుకుంటారు, వాళ్ళే బంగ్లాలు కట్టుకుంటారు, వాళ్ళే డెవలప్ అయిపోతూ ఉంటారు. ఐశ్వర్య, అమితాబ్ బచ్చన్ ఇలాగా, షారూక్ ఖాన్ ఇలాగా. సో సెలబ్రిటీ అందరూ ఇంకా డెవలప్ అయిపోతుంటారు. కామన్ మ్యాన్ మీద 100 రూపాయలు పడుతుంది. ఖర్చు ఎవరిదండి? కామన్ మ్యాన్ది. ప్రాఫిట్ ఎవరిదండి? సెలబ్రిటీస్ది. సో అలా కాకుండా ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో ఏంటంటే అలాంటి సెలబ్రిటీస్ ని పెట్టలేదు. ఇక్కడ మీరే సెలబ్రిటీ. సో మీరు ఇక్కడ బిజినెస్ చేసినప్పుడు రోజుకి ఇద్దరితో మీరు చెప్పినప్పుడు ఇది కొన్ని లక్షల నోళ్ళు మాట్లాడుతూ ఉంటాయి రోజుకి. సో ఇలాగ మాట్లాడుతూ ఉన్నప్పుడు రోజుకి ఇద్దరు చొప్పుని చెప్తూ ఉన్నప్పుడు చాలా డెవలప్ అవుతుందండి. వాళ్ళకి కూడా అడ్వర్టైజ్మెంట్ అవసరం ఉండదు. ఆ డబ్బులన్నీ కూడా మీకే ఇస్తారు. ఏ రూపంలో ఇస్తారంటే బోనస్ రూపంలోని, తర్వాత ప్రొడక్ట్స్ రూపంలోని, టూరింగ్ రూపంలోని, విదేశాలకు తీసుకెళ్ళడం, బంగళాల కోసం ఇవ్వడం, తర్వాత మనీ ఇవ్వడం, తర్వాత కార్ల కోసం ఇవన్నీ మీకే ఇస్తారు. ఇక్కడ బోల్డ్ మందికి బంగ్లాలు, కార్లు ఇవ్వగలుగుతున్నారు వాళ్ళు. అర్థమైంది. రోజుకు 50 గాడీలైనా సేల్ అవుతాయండి మోదీ కేర్ తరపు నుంచి. ఓకే, వాళ్ళకి చాలా లాభం ఉంటుంది. సో ఇది మనం ప్రాక్టికల్ గా జరుగుతుంది. ఇది స్టోరీ నేను చెప్పట్లేదు, ప్రాక్టికల్ గా జరుగుతుంది. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఆ ఫైల్ కూడా ఉంది, చూపిస్తాను. బెనిఫిట్స్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ లో ఏంటంటే లో ఇన్వెస్ట్మెంట్ ఏంటండి నేను చెప్పాను ఆల్రెడీ. ఏం చెప్పానండి? మనం ఏదైనా ఒక స్టార్ట్అప్ చేయాలంటే ఒక 20,000 నుంచి 2 lakhs వరకు మినిమం కావాలి. ఏ చిన్న బడ్డీ కూడా పెట్టుకోవాలన్నా 20,000 కావాలి. ఓకేనా? సో అలా ఏం కావాలి? చెప్పండి. ఎవరు ఏం చెప్తున్నారా? ఎవరండి ఏమన్నా మాట్లాడారా? ఓకే, నేను చెప్పేస్తున్నాను అయితే. సారీ మ్యామ్, సారీ. లేదు పర్వాలేదు. లో ఇన్వెస్ట్మెంట్ అని ఎందుకు చెప్పామంటే ఇన్వెస్ట్మెంట్ లేకుండా బిజినెస్ జరగదండి. ఇది మీరు మైండ్ లో పెట్టుకుని ఎవరైనా మోదీ కేర్ వాళ్ళు కానీ ఇంకెవరైనా డైరెక్ట్ సెల్లింగ్ వాళ్ళు కానీ ఇన్వెస్ట్మెంట్ లేకుండా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అంటే అస్సలు నమ్మకండి. ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, ఉండకుండా ఎలా చేయగలుగుతాము? బిజినెస్ అంటేనే ఇన్వెస్ట్మెంట్. ఓకేనా? కానీ ఇక్కడ లో ఇన్వెస్ట్మెంట్. మీకు లక్షలు పెట్టుకోకలే, వేలు పెట్టుకోకలే. నెలకి ఒక షాప్ మార్చి ఒక 3,000 సామాన్లు తీసుకోండి చాలు. సో అదేంటవుతుంది, మీకు సామాన్లు కూడా మీకు 2 సంవత్సరాల వరకు వస్తాయి. అవన్నీ ఒక చక్కగా స్టోర్ చేసుకోండి, ఏమి పాడవు. ఓకేనా? ఇలాంటి మసాలాలు అవన్నీ ఎక్కువ తీసుకోకండి. మసాలాలు ఈటబుల్ ఐటమ్స్ ఎక్కువ తీసుకోకండి, ఒక్కొక్కటి తీసుకుని వాడుకోండి. ఎందుకంటే ఈటబుల్ ఐటమ్స్ మన అందులో ఎలాంటి అంటే
వెనిగర్లు కానీ ఏమి కలపరు కాబట్టి అది ఎక్కువ రోజులు నిలవ ఉండవండి. కెమికల్స్ కలపరు అందులో, అందుకే ఎక్కువ రోజులు నిలవ ఉండవు. సో అవి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి తెచ్చుకున్నా కానీ, ఎందుకంటే ఫ్రాంక్ గా చెప్తున్నాను. సో పాడైపోయాయి కదండి, ఇది నెల రోజుల్లో పాడైపోయింది అలా కాదు, అందులో కెమికల్స్ ఉండవు కాబట్టి అవి నిలవ ఉండవు. సో అవి మీరు ఫ్రిడ్జ్ లోనే పెట్టుకోవాలి. ఒక ఎక్కువ మసాలాలు తెచ్చుకోకండి. సబ్జీ మసాలా బాగుంది, తర్వాత సాంబార్ మసాలా బాగుంది, తర్వాత పసుపు కారం పర్వాలేదు, మనకి రెగ్యులర్ చెల్లుబడి అయిపోతాయి. తర్వాత మీకు గరం మసాలా చాలా బాగుంది. ఈ 5 కూడా తెచ్చుకోండి. మీరు తెచ్చుకొని మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అక్కడ కొనుక్కోకండి, అంటే సైడ్ దుకాణంలోని తర్వాత మాల్స్ లోని కొనకండి. అవన్నీ అక్కడ కొంటే మీకు ఎలాంటి ఫాయిదా లేదు, ఇక్కడ కొంటే మీకు ఫాయిదా ఉంది. సో షాప్ మార్చండి, షాప్ మార్చి ఇక్కడ కొనుక్కోండి. అలాగే మీరు ఫ్యాన్సీ షాపింగ్ ఉంటుంది కదా, ఫ్యాన్సీ షాప్ లో మీరు మాయిశ్చరైజర్లు అవన్నీ కొనుక్కుంటారు స్కిన్ కేర్ ది, అక్కడ కాకుండా ఇక్కడ కొనుక్కోండి. ఇవి స్కిన్ ఫ్రెండ్లీ అండ్ అన్ని ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. అన్ని కూడా వెరిఫికేషన్ చేసి 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీ, రిటర్న్ గ్యారంటీతో ఉన్నాయి. సో ఇది మీకు ఎలాంటి నష్టం ఉండదు. ఒకవేళ ప్రాబ్లం ఉన్నట్టు ఈ పాటికి అన్ని ప్రొడక్ట్స్ కూడా వాపస్ వెళ్ళిపోతాయి వాళ్ళకి. అలాగే ఏ ప్రోడక్ట్ ఇప్పుడు వెళ్ళలేదండి. సో అందువల్ల ఇవన్నీ కూడా వెరిఫైడ్ ప్రొడక్ట్స్ కాబట్టి మీరు తీసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఖచ్చితంగా నేను 100% చెప్పగలుగుతున్నాను, ఎందుకంటే నేను 11 years నుంచి ప్రొడక్ట్స్ వాడుతున్నాను అనమాట. సో అందువల్ల నేను చెప్పగలుగుతాను. ఇక లో ఇన్వెస్ట్మెంట్ ఎందుకన్నానంటే, మీరు లక్షలు పెట్టక్కల ఒక 3000 పెట్టి మీరు చూసుకోండి, నచ్చితే అప్పుడు మీరు లాయల్టీలో మీరు తీసుకోండి. లాయల్టీ తీసుకుంటే మీకు బిజినెస్ చేసినట్టు, స్టార్ట్ అయినట్టు, మీరు అందులో డెవలప్ అయినట్టు కూడా మీకు అని చెప్పేసి ఉంటుంది. వీణా గారు సూపర్ క్వాలిటీ అని పెడుతున్నారు. అవునండి, సూపర్ క్వాలిటీ అనండి, మనం చెప్పిన దానికంటే కూడా 10 రెట్లు ఎక్కువ బాగుంటాయి. అందుకే వాడుకోండి 3000 ముందు కొనుక్కోండి, వాడుకోండి అని పాట పాడేది అందుకే. సో మేము చెప్పిన దానికంటే కూడా ప్రొడక్ట్స్ ఇంకా 10 రెట్లు ఎక్కువ ఉంటుందండి, ఎక్కువ క్వాలిటీ, ఎక్కువ వాల్యూ మీకు వస్తుంది. సో అది మీరు వాడితే గానీ తెలీదు, మేము చెప్పడం కూడా తక్కువే ఉంటుంది. ఆ ఫీలింగ్ మీకు సొంతంగా వాడిన ఫీలింగ్ మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ ఫీలింగే మీకు ముందుకు నడిపిస్తుంది. సో లో రిస్క్ అండి, ఇందులో మీకేమి రిస్క్ లేదు. డబ్బులు పోతాయా లేదు, మీ ప్రొడక్ట్స్ మీకు వచ్చేసాయి. మహా అయితే అక్కడి నుంచి ఇక్కడ చేంజ్ చేశారు. ఒకసారి ప్రొడక్ట్ కొంటే మీకు సంవత్సరం పొడవుని కూడా వస్తూ ఉంటాయి కొన్ని ప్రొడక్ట్స్. సో మీకు లాభమే అయింది, ఇక్కడ రిస్క్ ఏమీ లేదు. నో ప్రిమిసెస్ మ్యాన్ పవర్ రిక్వైర్డ్, ఎలాంటి మ్యాన్ పవర్ అక్కడ. ఇలాగ ల్యాప్టాప్ దగ్గర, ఫోన్ దగ్గర ఒక వాట్సాప్ గ్రూప్, ఒక ఫోన్ స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. ఒక వాట్సాప్ గ్రూప్ మెయింటైన్ చేయడం, రోజు 2 కాల్ చేయడం. ల్యాప్టాప్ కూడా అవసరం ఉండదండి మోస్ట్లీ. ఓకేనా? సో ఈ వీడియోలు వాళ్ళకి పంపించేస్తే చాలు. బిజినెస్ ఫర్ జనరేషన్స్ ఎందుకన్నారండి? బిజినెస్ ఫర్ జనరేషన్స్ అంటే ఇప్పుడు 60 years అయిపోయింది, 70 years అయిపోయింది, నేను చెయ్యలేను అనుకుంటాను అనుకోండి. రేపు ప్రొద్దున్న మా అమ్మాయికి నామినీ పెట్టాను అనుకోండి, నామినీగా నేను చెయ్యట్లేదు అని చెప్పేసి అక్కడ క్లోజ్ చేస్తే, నా లెవెల్ కి సరిపడా ఆ అమ్మాయికి లెవెల్ ఇచ్చి వాళ్ళకి బిజినెస్ కంటిన్యూ చేపిస్తారనమాట. ఆ లెవెల్లో ఆ అమ్మాయి బిజినెస్. ఇప్పుడు నేను రేపు ప్రొద్దున్న జీబీడీ అయిపోయాను అనుకోండి, పెద్ద పొజిషన్ లో వచ్చేసాను అనుకోండి, సో తర్వాత మా అమ్మాయికి నామినీ పెట్టున్నాను. సో నేను చెయ్యలేదు అనుకుంటే నేను ట్రాన్స్ఫర్ చేయొచ్చు బిజినెస్ ని ఆ అమ్మాయికి, తను చేసుకోవచ్చు, తనకి ఇష్టమైతే తను చేసుకుంటది, అది వాళ్ళ పర్సనల్ విషయం. కానీ ఉంది, ఛాన్స్ ఉన్నది, పిల్లలకి కూడా ఈ బిజినెస్ ఇవ్వడానికి, ట్రాన్స్ఫర్ చేయడానికి ఛాన్స్ ఉన్నది. సో ఇది కూడా ఒకలాంటి ప్రొటెక్షన్ అన్నమాట. సో టైం ఫ్రీడమ్ ఉందండి, రోజుకి 2 గంటలే, మిగిలినవన్నీ మీకు ఇష్టం వచ్చిన పనులు చేసుకోవచ్చు. అవునా కదా? మిగిలినవన్నీ మీకు ఇష్టం వచ్చిన పనులు చేసుకోవచ్చు. నో ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్, ఎలాంటి మీకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. ఇక్కడికి వస్తే అన్ని నేర్పేస్తారు, మాట్లాడడం నేర్పుతారు. మీకు వెబ్సైట్ ఓపెన్ చూస్తే కనుక ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ ఉన్నాయి, అన్ని రకాలు అక్కడ మాడ్యూల్స్ ఉన్నాయండి. 999 రూపీస్. బయట మీరు కొంటే చాలా రకాలు ఉన్నాయి, 20,000 నుంచి ఒక 30,000 వరకు కోర్సులు ఉన్నాయి. కానీ ఇక్కడ 999 రూపీస్ లోనే మీకు కోర్స్ అంతా దొరికిపోతుంది. సో చక్కగా మీరు అది తీసుకుని, అందులో కూడా మీకు పాయింట్లు ఉన్నాయి, అందులో కూడా బీవీపీవి అన్ని వస్తాయి. అది మీకు ఇంగ్లీష్ డెవలప్ నేర్చుకోవాలంటే ఇక్కడ చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి. సో అది కూడా ఇక్కడ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మీరు నేర్చుకోవాలంటే మీరు యూట్యూబ్ నుంచి కూడా నేర్చేసుకోవచ్చు. మీరు చెయ్యాలి అనుకుంటే మీకు ఇక్కడ పేమెంట్ కూడా చేయనక్కర్లేదు, యూట్యూబ్ నుంచి బోల్డ్ నాలెడ్జ్ వస్తుంది. సో అందులోంచి కూడా మీరు మంచి పర్సన్ ఎంచుకుని, ఒక ఫేమస్ పర్సన్ ఎంచుకుని అక్కడ నుంచి మీరు నేర్చేసుకోవచ్చు అనమాట. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటండి? యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ అనే 2 రకాలు ఉంటాయి. ఎంతవరకు పనులు చేసుకుంటూ వస్తున్నామో అంతవరకే ఇన్కమ్ ఉంటుంది.
ఏ రోజు పని చెయ్యమో ఆ రోజు మనకి ఇన్కమ్ రాదు. అర్థమైందా? ఇప్పుడు రోజు కూలీలు ఉంటారండి. రోజు కూలీలు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒక రోజు ఇన్కమ్ వాళ్ళది రూ. 800 అనుకున్నాం. 800 ఆ రోజు పని చేస్తేనే ఇస్తారు. మన్నాడు వాడు పనికి రాకపోతే ఆ 800 ఇవ్వరు. సో వర్క్ అంటే యాక్టివ్ ఇన్కమ్ అన్నమాట. అలాగే ఒక ఉద్యోగి, గవర్నమెంట్ ఉద్యోగి 60 సంవత్సరాల వరకు అక్కడ చేస్తారు, ఉద్యోగం చేస్తారు. సో ఉద్యోగం చేసినంత కాలం అతనికి నెల నెల జీతం వస్తుంది, ఇంక్రిమెంట్స్ వస్తాయి, బోనస్లు వస్తాయి, అన్ని వస్తాయి. ఆ మన్నాటి నుంచి దండేసి పంపించేస్తారు. మన్నాటి నుంచి అంటే యాక్టివ్ ఇన్కమ్ రాదు. పెన్షన్లు అవి వస్తాయి. పెన్షన్లు ఏంటి? తన శాలరీ నుంచి వెనకేసి ఉంచిన పెన్షన్ అన్నమాట. సో పెన్షన్లు కొన్ని స్కీములు ఉన్నాయి. పెన్షన్ అయితే తీసేశారు, ఇప్పుడు పెన్షన్ కూడా రాదు. వేరే స్కీములు పెట్టింది గవర్నమెంట్, అందులో జాయిన్ అయ్యి పెన్షన్ క్రియేట్ చేసుకోవాలి మనకి మనమే. సో ఇలాగా ఉన్నది. సరే, ఇక్కడ అలాగ లేదు. మీరు రేపు ప్రొద్దున్న బిజినెస్ ఆపేసినా సరే, ఓకేనా, సో 5-6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, లేకపోతే 60 సంవత్సరాలు బిజినెస్ చేసుకుని ఆపేసినా సరే, మీ కింద వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా డెవలప్ చేసుకుంటారు. కాబట్టి ఆటోమేటిక్ గా మీకు చెక్కులు వస్తాయి. ఒక్క నెల నెల కొన్ని ప్రొడక్ట్స్ మీరు తీసుకుంటే యాక్టివ్ అవుతారు అంతే. ఇంకో విషయం అండి ఇక్కడ చెప్పాలి మీకు, ప్రతి నెల 3000 తీసుకోవాలి కదండి, ఆ ఎన్ని ప్రొడక్ట్స్ ఎక్కువైపోతున్నాయి ఇంట్లో అనేటటువంటి ఒక వాదన ఉన్నది మన గ్రూప్ లో కూడా. కానీ నేను చెప్పేది ఏంటంటే, తీసుకోండి, పర్వాలేదు. మనం లక్షల్లో ఇన్కమ్ ఆశించినప్పుడు ఇంత కొంచెం మనం ఖర్చు పెట్టాలి. మనం పర్సనల్ గా కూడా, సొంతంగా కూడా మన డెవలప్మెంట్, బ్రెయిన్ డెవలప్మెంట్ కి కొంచెం ఖర్చు పెట్టొచ్చు, మన పర్సనల్ కేర్ కి ఖర్చు పెట్టొచ్చు. సో ఇలాగ మన పర్సనల్ గా డెవలప్మెంట్ కి మనం ఖర్చు పెట్టినట్టే ఇక్కడ కూడా ఒక షాప్ మార్చి ఒక 3000 సామాన్లు ఇక్కడ కొనుక్కోండి. ఓకే, 2000 లేకపోతే 2000 కూడా మీకు చెక్ వస్తుంది, కానీ లేట్ గా వస్తుంది. ప్రతి నెల రాదు, నెక్స్ట్ మంత్ వస్తుంది, అంతే తేడా. ఇంకొకటి ఏంటి, 2000 తక్కువైతే చెక్ రాదండి, కానీ యాక్టివేట్ అవుతుంది. ఓకేనా? సో యాక్టివేట్ అవుతుంది. మీకు ఒక 500 రూపాయల సామాన్లన్నా కొంటే గానీ మీకు ఆ చెక్కు మీ దాంట్లో, కింద వాళ్ళు చేసిన దాని చెక్కు మీ దాంట్లో రాదనమాట. సో అందుకని ఇదంతా ఎందుకు, నెల నెల ఒక 3000 సామాన్లు మైండ్ సెట్ అండి. ఎవ్రీథింగ్ మైండ్ సెట్ ఉంచుకోండి. ఒక లాయల్టీ చేద్దాము, 1 year చేద్దాము, 3000 కొందాము. సో 3000 కొంటే మనకి 9000 సామాన్లు ఫ్రీగా వస్తాయి. ప్రతి నెల 300 రూపాయల సామాన్ ఫ్రీగా వస్తుంది. ఏదో ఒక ప్రోడక్ట్ ఇస్తారు 300. ఈ 3 36, 3600 ప్లస్ 9000 ఎంతైందండి? 12600 సామాన్లు మీకు వస్తున్నాయి. తర్వాత మీకు చెక్కులు వస్తున్నాయి. చెక్కులు ఎంత వస్తాయండి అది చెప్పలేం. ఒక నెల 135 వచ్చింది ఇప్పుడు సంధ్య గారికి. నెక్స్ట్ మంత్ బిజినెస్ ని బట్టి ఆ చెక్ వస్తుంది. సో బిజినెస్ బాగా జరిగితే ఆ చెక్ పెరిగిపోతుంది అనమాట. సో కొత్తగా మాట్లాడుకుని కొత్తగా జాయిన్ చేసినప్పుడు, పాత వాళ్ళు కూడా చేసినప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే చెక్కులు పెరుగుతాయి అనమాట. పాత వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ, కొత్త వాళ్ళని కూడా జాయిన్ చేస్తూ, ఇది కొద్దిగా మీకు పాత వాళ్ళని ఎంకరేజ్ చేయడం కూడా ఉంటుంది, అలాగే కొత్త వాళ్ళని జాయిన్ చేయడం కూడా ఉంటుంది. ఇలాంటి మీటింగ్లు కూడా అటెండ్ అవ్వాలని చెప్పేసి, లేకపోతే వీడియోలు చూడాలని చెప్పేసి వాళ్ళకి చెప్తూ ఉండాలన్నమాట. సో ఇలాగ మనకి 2 లక్షలు కావాలంటే ఇంత కొంచెం కష్టం పడితే పర్వాలేదని నేను అనుకుంటున్నాను. మీరేంటి అనుకుంటున్నారో మీరు కామెంట్ బాక్స్ లో రాయండి. ఓకేనా? పార్ట్ టైం బిజినెస్ అండి ఇది, ఫుల్ టైం కూడా చేయనక్కర్లేదు. పర్ డే 2 hours చేసుకోవచ్చు. నచ్చిన వాళ్ళు 4 hours కూడా చేసుకోవచ్చు. పర్ డే 2 persons అని చెప్పాను నేను. నచ్చిన వాళ్ళు 4 persons తో కూడా మాట్లాడుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఎక్కువ స్ట్రెస్ లేకుండా 2 persons మినిమం మనం పెట్టుకుంటే చాలండి. అది మీకు మెల్లిగా డెవలప్ అయినా పర్వాలేదు. వెంటనే డెవలప్ అయిపోవాలని చూడకండి. మెల్లిగా డెవలప్ అవుతుంది. ఇది వెంటనే డెవలప్ అయ్యేది కాదు, అది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. ఇవాళ జాయిన్ అయ్యాం, రేపే 10,000 రావాలంటే ఇక్కడ జరగదండి. ఈ బిజినెస్ తత్వం అంతా, దీని యొక్క సిస్టమ్ అలాంటిది. సో కానీ ఒక 5 నెలల తర్వాత మీకు తప్పకుండా వస్తుంది. మీరు కరెక్ట్ గా ఖచ్చితంగా మీ కింద వాళ్ళందరూ చేసినప్పుడు, మీరు కూడా చేసినప్పుడు తప్పకుండా మీకు డెవలప్ అవుతుందండి. ఓకేనా? సో అలాగే మీకు ఫస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అండి ఇండియాలోని, స్టార్టెడ్ ఇన్ ఇయర్ 1996. ఈ కంపెనీ గురించి చెప్పమంటారు చాలా మంది కొత్తగా అవుతున్నారు. ఏంటంటే కోన్కిస్కాయ్ కంపెనీ మేము ఎప్పుడూ వినలేదు, అడ్వర్టైజ్మెంట్లు ఉండవు, ఏంటి ఉండవు, అడ్వర్టైజ్మెంట్లు బోల్డ్ ఉన్నాయి కదా, అందులో ఎప్పుడు ఇది రాలేదండి అంటారు.
సో దానికి ఆన్సర్ నేను ఆల్రెడీ చెప్పాను. అడ్వర్టైజ్మెంట్ లో ఐశ్వర్య రాయ్, అమితాబ్ బచ్చన్ వాళ్ళు వాడకుండా ఇస్తారు. ఈ నోటుతో చెప్పిన వాళ్ళు అందరూ కూడా వాడుకుని చెప్తారు. వాడుకుని చెప్పిన వాళ్ళది మీరు వింటారా? వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ డబ్బుల కోసం చేస్తారు. అలా కోట్లు కొద్దీ వాళ్ళకి డబ్బులు ఇస్తారు. సో వాళ్ళు బంగ్లాలు కడతారు. ఇప్పుడు మీరు చేసుకుంటే మీరు బంగ్లాలు కడతారు. అదే తేడా. అందుకే అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వరు. ఒక్కరోజు ఒక హిందుస్థాన్ లో ఎన్ని నోర్లు మాట్లాడతాయి ఒకసారి మోదీ కేర్ గురించి? 53 లక్షల మంది ఉన్నారండి ఇందులో. 53 లక్షల మందిలో ఒక సగం మంది వదిలేసిన ఒక ఒక 25 లక్షల మంది మాట్లాడిన వారానికి 2 చొప్పున జాయిన్ చేస్తే ఎన్ని లక్షలు అవుతారండి కదా? సో ఇలాగ ఇది డెవలప్ అవుతుంది. సో ఒకసారి యాడ్ ఇస్తారు, రెండోసారి యాడ్ ఇస్తారు, వాళ్ళు ఇచ్చినప్పుడల్లా కోట్లు తీసుకుంటారు. ఆ కోట్లే మీకు ఇస్తారు అని చెప్పేసి చెప్పాలన్నమాట వాళ్ళకి. సో ఇక్కడ 1996 లో సమీర్ మోడీ అనే వాళ్ళ గ్రూప్ స్టార్ట్ అయిందండి. ట్రాన్స్ఫరింగ్ ది లివ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ డైరెక్ట్ సెల్లర్స్ అండ్ క్లాకింగ్ స్ట్రాంగ్ మొమెంటమ్. ఓకే, సో మోడీ గారు ట్రాన్స్ఫార్మింగ్ లైఫ్స్ ఫర్ ఓవర్ 25 ఇయర్స్ అయిందండి. మోడీ గారు స్టార్ట్ అయ్యి 25 ఇయర్స్ అయింది. స్టార్ట్ అయ్యి 1996. $multi-billion కంపెనీ ఇది. సో కంపెనీలో చాలా డబ్బులు ఉన్నాయండి. కంపెనీలో తక్కువ డబ్బులు లేవు. అవి వాళ్ళు బాగా తెలివిగా సంపాదించుకున్నారు, చాలా డెవలప్ చేశారు. వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ డైరెక్ట్ కంపెనీ, రివార్డింగ్ అండ్ అట్రాక్టివ్ బిజినెస్ ఆపర్చునిటీ. విన్నర్ అంటే ఎక్కువగా అంటే 72% వాళ్ళు ప్రజలందరికీ పంచిపెడుతున్నారు. బాకీ 38% కంపెనీలో ఉంటుంది. అంటే మళ్ళీ కూడా వాళ్ళు సామాన్లు కొని, మళ్ళీ సామాన్లకి ఇంగ్రీడియంట్స్ కొని, మళ్ళీ తయారు చేసి ఆ కంపెనీలోని అంటే ల్యాబొరేటరీలో సైంటిస్టులకి వాళ్ళకి శాలరీలు కూడా ఇవ్వాలి కదా. సో వాటన్నిటికీ వాళ్ళు కూడా కొంచెం ఉంచుకోవాలి. అన్ని కలిపేసి 38% వాళ్ళ కంపెనీలో ఉంచుకుని 72% మాక్సిమం ఎంతవరకు ఇవ్వగలరో వాళ్ళ ప్రజలకి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. మీకు 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 డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. విన్నర్ ఆఫ్ వేరియస్ ప్రెస్టీజియస్ అవార్డ్స్ కూడా చాలా గెలుచుకున్నారండి కంపెనీ వాళ్ళు. ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్, ఇడ్సా అనేది ఏంటంటే ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్. ఇది ఒకసారి గవర్నమెంట్ లో మనకి ఎలో లేనప్పుడు, MLM ఎలో లేనప్పుడు ఇది ఒక అసోసియేషన్ స్టార్ట్ చేసి కొన్ని రూల్స్ రెగ్యులేషన్ పెట్టారు, లీగలైజ్ చేశారనమాట. ఈ బిజినెస్ లీగల్ బిజినెస్ అండి. సో మోదీ కేర్ కంపెనీ అనేది లీగల్ అన్నమాట. ఎలాంటి ఇల్లీగల్ ఇక్కడ లేదు. సో ఇక్కడ ఏంటంటే మీకు కంపెనీ కూడా ఇక్కడ గవర్నమెంట్ కూడా కొన్ని రూల్స్ పెట్టింది MLM కి మధ్యలోని. ఆ రూల్స్ అన్ని కూడా ఈ కంపెనీ తప్పకుండా పాటిస్తుంది. ఎప్పటికప్పుడు ట్యాక్సెస్ పే చేసేస్తుంది. ఎలాంటి అంటే ఎత్తేడాలు అవన్నీ కూడా ఇది 25 సంవత్సరాల నుంచి ఉన్నదండి. ఎలాంటి ప్రాబ్లం లేదు ఈ కంపెనీతో, అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. సో కష్టమైతే మన 1 ఇయర్ మన టైం మనది కష్టం అవుతుంది. తర్వాత 1 ఇయర్ మనం ఇక్కడ స్పెండ్ చేస్తాము. తర్వాత మీకు డెవలప్ అయిపోతుంది కాబట్టి మీకు అక్కడి నుంచే డబ్బులు జనరేట్ అయిపోతాయి. నెక్స్ట్ ఇయర్స్ మీరు 5 ఇయర్స్ వరకు చేసుకుని ఆటో పైలట్ మోడ్ లో మీరు ఉంచుకోవచ్చు బిజినెస్ ని. ఇక్కడ చూడండి, అవర్ లెగసీ సమీర్ కుమార్ మోడీ. అవర్ లెగసీ అంటే స్టార్ట్ చేసిన ఆయన రాయ్ బహదూర్ గుజరాల్ మోడీ, విజనరీ అండ్ నేషనల్ బిల్డర్. స్టార్టెడ్ మోడీ ఎంటర్ప్రైజ్ ఇన్ 1933. సెటప్ 27 డిఫరెంట్ ఇండస్ట్రీస్. ఈయన పూర్తిగా 27 డిఫరెంట్ ఇండస్ట్రీ, చాలా పెద్ద ఇతను సెట్టింగ్ అండి, చిన్న సెట్టింగ్ కాదు ఈ గుజరాల్ మోడీది. 400 రూపాయలతో మాత్రమే ఢిల్లీ దగ్గర ఒక షుగర్ ఫ్యాక్టరీతో ఈయన స్టార్ట్ చేశారు ఆయన ప్రొడక్షన్. తర్వాత రెండో ప్రపంచ యుద్ధంలోని సైనికులకి ఈ ప్రోటీన్ పౌడర్లు అవి సప్లై చేశారు. అందువల్ల ఈయనకి పద్మభూషణ్ అనే అవార్డు కూడా వచ్చిన అవార్డెడ్ పద్మభూషణ్ 1968. మనీ అదర్ ప్రెస్టీజియస్ అవార్డ్స్, ఇంకా వేరే అవార్డ్స్ కూడా ఆయనకి వచ్చాయి. నెహ్రూ గారితో ఆయనకి డీలింగ్స్ ఉండేవి ఆ టైంలోని. తర్వాత కేకే మోడీ ఆయన సన్ అండి. ఈ సన్ చాలా కేకే మోడీ గారు చాలా డెవలప్ చేశారు. 120 కంట్రీస్ లో రకరకాల కంపెనీలు డెవలప్ చేశారండి. మోదీ కేర్ ఒకటే కాదు, కలర్ బార్ అని, తర్వాత పాన్ బహార్ అని, పాన్ పరాగ్ అని, ఇలాంటివన్నీ కూడా వీళ్ళ కంపెనీలే అనమాట. ఇవన్నీ కూడా 120 కంట్రీస్ లో వీళ్ళు డెవలప్ చేసి ఇంటర్నేషనల్ కొలాబరేషన్ వీళ్ళకి
ఉన్నది. ఇది చిన్న కంపెనీ కాదండి, చాలా పెద్ద విషయం ఇది. సో ఇలాంటి కంపెనీలో వర్క్ చేయడం అనేది నేను మాత్రం ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. సో మనం ఎప్పుడైనా సరే మోదీ కేర్ కంపెనీ చేస్తున్నాము, ఇండియన్ కంపెనీ, అది కూడా ఇండియాలో ఇంత బాగా చక్కగా ఇంతవరకు ఏ కంపెనీ కూడా డెవలప్ 25 ఇయర్స్ వరకు ఏ కంపెనీ కూడా డెవలప్ అయింది లేదు. సో మోదీ కేర్ అనేది ఖచ్చితంగా రూల్స్ పాటిస్తూ డెవలప్ అయిందండి. తర్వాత డాక్టర్ మిస్సెస్ బీనా మోడీ, ఐకానిక్ ఉమెన్ లీడర్, సో చైర్పర్సన్ ఆఫ్ మోడీ ఎంటర్ప్రైజెస్ అన్నమాట. సో ఇలాగ వీళ్ళు రన్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మోదీ కేర్ లిమిటెడ్, కలర్ బార్ కాస్మెటిక్స్, నేను చెప్పాను కదా కలర్ బార్ కాస్మెటిక్స్, ఇంకా ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ 24/7 రిటైల్ స్టోర్ ప్రైవేట్ లిమిటెడ్. 24/7 అనేది మీరు చూస్తూ ఉంటారు, ఫారెన్ కంపెనీది. సో అది కూడా ఈయన స్టార్ట్, హెడ్ అండ్ వేరియస్ ఇండస్ట్రీస్ బాడీస్. సో ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్, సో కన్ఫెడరేషన్ ఆఫ్ ఏసియా పసిఫిక్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, దీనికి కూడా ఒక ప్రెసిడెంట్, ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్స్ అన్నమాట. సో మెంబర్ ఇంటర్నేషనల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ NACS, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ కన్వీనియన్స్ స్టోర్స్, USA కూడా ఈయన ఇంటర్నేషనల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా ఉన్నారు. సో ఈయన అంటే చూడండి, వీళ్ళ బ్రెయిన్స్ ఎంత క్విక్ గా వర్క్ అవుతాయి, ఎన్ని వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు, ఎంత లాస్ ని వాళ్ళు, అక్కడ లాస్ అయినా కూడా వాళ్ళదే కదండి. సో ప్రాఫిట్ అయినా వాళ్ళదే అయినప్పుడు కూడా పూర్తిగా వాళ్ళు చెప్పిన సిస్టమ్ లో గనక మనం వెళ్తే మనం కూడా ప్రాఫిట్ లోనే వెళ్తాం అనమాట. వీళ్ళు చెప్పిన మార్గంలో మనం నడిస్తే గనక తప్పకుండా మనం కూడా ప్రాఫిట్ లో వెళ్తాం. రివల్యూషనరీ లీడర్ అని ఇతనికి పేరు. ఇక్కడ వీడియో పెట్టారు, క్లిక్ హియర్ టు వ్యూ ది కార్పొరేట్ ఏవి. ఇది ఇక్కడ రన్ అవ్వదు, అది మీకు ఒరిజినల్ ఫైల్ పంపిస్తే అందులో రన్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మోడీ కేర్ స్కేల్స్ టుడే. సరే, మోడీ కేర్ ఇవాళ ఏంటి సరే చెప్పాడు, 20 సంవత్సరాల నుంచి డెవలప్ అయ్యారు. ఇప్పుడు ఏంటున్నది మోడీ కేర్ కంపెనీ, ఇప్పుడు ఏం చేస్తుందంటే 1800 క్రోర్స్ సేల్స్ అయ్యింది. తర్వాత ఈ రోజుకి ఈ సంవత్సరంలో 53 lakhs డైరెక్ట్ సెల్లర్స్. మీరు ఒక్కరే కాదండి, ఇక్కడ పూర్తిగా బీడున్నది. 53 lakhs పీపుల్ ఇక్కడ ఉన్నారు మీతో పాటు, మీరు ఒక్కరే కాదు. ఏవైనా నష్టం వస్తే అందరికి నష్టం వస్తుంది, అర్థమైందా. సో మీరేం భయపడక్కర్లేదు, ఇంతమంది స్ట్రెంగ్త్ తో మనం ముందుకున్నాం. ఏ ఒక్క చోట ప్రాబ్లం అయినా అందరూ నోరెత్తుతారు, అర్థమైందా. సో మీకోసం ఇక్కడ నిలబడిన వాళ్ళు చాలా మంది ఉంటారు, మీరేం భయపడక్కర్లేదు. మీ అప్లైన్ అందరూ మీరు డెవలప్ అయితేనే వాళ్ళు డెవలప్ అవుతారు. సో ఎవరైనా న్యూ జాయినింగ్ ఉన్నారో ధైర్యంగా రావచ్చు ఇక్కడ, ఓకేనా. సో 53 lakhs డైరెక్ట్ సెల్లర్స్ ఇక్కడ ఉన్నారండి. 10,000 న్యూ జాయిన్స్ పర్ డే, అర్థమవుతుందా. రోజుకి 10,000 మంది న్యూ జాయిన్ అవుతున్నారండి, ప్రొడక్ట్స్ కొనుక్కుంటున్నారు. మీరు ధైర్యంగా ఇందులో రావచ్చు, బోల్డ్ అంత భీడ్ ఉన్నదండి. మీరు ఇందులో అంటే ఒక నిమిషానికి ఒక 20 మంది చొప్పున 50 మంది చొప్పున జాయిన్ అవుతున్నారు ఆల్ ఓవర్ ది ఇండియాలో. సో అది మీరు గమనించగలరు. మీరు ఒక్కరే కాదు, మీరు ధైర్యంగా కొత్తగా ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే వెంటనే జాయిన్ అయిపోండి, మీ నెంబర్ ముందు ఉంటుంది. తర్వాత ఏంటంటే ఎవరైతే జాయిన్ అయ్యి ఉన్నారో వాళ్ళకి కొంచెం డౌట్లు ఉంటాయంటే వాళ్ళు కూడా డౌట్లు క్లియర్ చేసుకోండి. మీరు నార్మల్ కంపెనీలో పార్టిషన్ కాదు, మీరు పార్ట్నర్ ఆఫ్ 1 మిలియనర్ కంపెనీ అన్నమాట. సో మీరు ప్రౌడ్ గా మీరు ఫీల్ అవ్వగలరు. ఇక్కడ ప్రొడక్ట్స్ కూడా మంచివి, బిజినెస్ కూడా మంచిది, ప్రాఫిట్ కూడా మంచిది, అన్ని మంచిది. సో యూ కెన్ ఫీల్ ప్రౌడ్, మీరు చేసి చూడండి, ఏం పర్వాలేదు. ఓకే, మీకు ఎలాంటి నష్టం లేకుండా ఉంటుంది ఇక్కడ, ఓకేనా. 5,000 టౌన్స్ లో వీళ్ళ ఆఫీసులు ఇప్పుడు పెట్టారండి. నేను స్టార్ట్ అయినప్పుడు 200 ఉండేవి 11 years బ్యాక్. ఇప్పుడు 5,000 టౌన్స్ లో వీళ్ళు ఆఫీసులు పెట్టారు. ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు, దగ్గరలో ఆఫీస్ ఉంటే కనుక, ఓకేనా. 5 lakhs square feet వేర్ హౌస్లు అండి. ఒక్కొక్క ఆఫీస్ కూడా ఒక్కొక్క ఆఫీస్ కి ఒక్కొక్క వేర్ హౌస్ ఉంటుందండి. 5 lakh ప్లస్ ఇవన్నీ కలిపి 5 lakh స్క్వేర్ ఫీట్ ఆఫీసెస్ ఉన్నాయన్నమాట. ఓకే, జిప్ కోడ్ ఉన్నది 1700 పిన్ కోడ్స్, ఇన్ని రకాల పిన్ కోడ్స్ లో సర్వైవ్ చేస్తున్నారు. 14,000 డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ ఉన్నాయి.
డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్లే కాకుండా డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ అని వేరేగా ఉంటాయండి. అక్కడి నుంచి కూడా ప్రొడక్ట్స్ తెచ్చుకోవచ్చు. మోదీ కేర్ నియర్ మీ అని కొడితే మీకు దగ్గరలో ఉన్న డిస్ట్రిబ్యూటర్ పాయింట్ ఏంటో వస్తుంది. కొన్ని రూరల్ ప్లేస్ లో మీకు డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ ఉండవు. సో ఇంకా డెవలప్ అవ్వాలి. ఒకవేళ మీరు డెవలప్ చేసి మీరు డిపి పాయింట్ పెట్టుకోవాలంటే కూడా తప్పకుండా కంపెనీ హెల్ప్ చేస్తుంది. దానికి సంబంధించిన వివరాలు వేరేగా ఉంటాయి. ఓకే, అదొక బిజినెస్ లెవెల్, ఒక షాప్ పెట్టిన లెవెల్లో అది వేరే లెవెల్లో ఉంటుంది దాని ఖర్చు. సో దాని ఇన్కమ్ కూడా ఆ లెవెల్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి మోదీ కేర్ ప్రొడక్ట్స్ రేంజ్ చూద్దాం. వెల్నెస్ ఆరోగ్యానికి సంబంధించి మీకు గ్యాస్ట్రిక్ ట్రబుల్కి, తర్వాత కాళ్ళ నొప్పులకి, తర్వాత తలనొప్పులు, తర్వాత చిన్న పిల్లల స్ట్రెంగ్త్ పెంచడానికి, మార్కులు బాగా రావడానికి, జ్ఞాపక శక్తి పెరగడానికి, ముసలి వాళ్ళకి మర్చిపోకుండా ఉండడానికి, 50 సంవత్సరాల తర్వాత ఎవరికైనా మతిమరుపు అనేది నార్మల్ గా వస్తుంటుంది, అది లేకుండా ఉండడానికి, స్పోర్ట్స్ పర్సన్ కి బాడీ బిల్డింగ్ చేయడానికి సరిపడేటట్టు ప్రోటీన్ పౌడర్లు ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. హెయిర్ ఫాల్ కంట్రోల్ కి, హెయిర్ గ్రోత్ కి, తర్వాత స్కిన్ గ్లో కి అన్ని రకాల ప్రొడక్ట్స్, హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా స్పెషల్ ట్రైనింగ్ తీసుకోవాలి. అందుకే నేను ఈ ప్రొడక్ట్ ఇప్పుడు చెప్పలేదు. తప్పకుండా మీరు యూట్యూబ్ లో వీడియోలు చూడండి, అందులోనే మీకు ట్రైనింగ్లు దొరికిపోతాయి. సో మీరు తెలుసుకుని ప్రొడక్ట్ గురించి తెలుసుకుని మీరు ఈ అంటే ఈ ప్రొడక్ట్స్ తీసుకోండి, నష్టం లేకుండా ఉంటుంది. దేని గురించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా కాళ్ళ నొప్పులు ఉన్నాయనుకోండి, వాళ్ళు ఏవో టెస్ట్ చేయించుకున్నారు, కాల్షియం తక్కువ ఉంది అని చెప్తారు డాక్టర్లు. ఎందుకంటే మోదీ కేర్ కాల్షియం వాడుకోండి మంచిదని ఒక చేతిలో పెట్టచ్చు. అయితే మోదీ కేర్ కాల్షియం కి బయట కాల్షియం కి తేడా ఏంటండి? బయట కాల్షియం లో కెమికల్స్ ఉంటాయి, ఒక ఒక పాయింట్ ఆఫ్ రేంజ్ లో ఉంటాయి. మోడీ కేర్ లో ఇది అనేది ఇది ఆయుర్వేదంతో చేసినటువంటి ప్రొడక్ట్ కాబట్టి ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. కాల్షియం అనేది ఎక్కువైతే కూడా బాడీలో పేరుకుపోతుంది. కాల్షియం అనేది డైజెస్టివ్ కాకపోతే, తొందరగా డైల్యూట్ అవ్వకపోతే అది మన బోన్స్ దగ్గర పేరుకుపోతుంది. అది ఎక్కడైనా పేరుకోవచ్చు. కాళ్ళ దగ్గర బోన్ లో పేరుకోవచ్చు, మెడ దగ్గర బోన్ లో పేరుకోవచ్చు, తర్వాత మన అంటే తుంటి దగ్గర పేరుకోవచ్చు, చేతి అంటే జాయింట్ లో పేరుకోవచ్చు. ఎక్కడైనా పేరుకోవడానికి ఛాన్స్ ఉంది. డాక్టర్లు కాల్షియం రాసి ఇచ్చేస్తారు. కాల్షియం అంటే ఇదంతా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో కాల్షియం రాసి అది మళ్ళీ చూపించుకోకుండా అదే పనిగా వాడేస్తూ ఉంటారు కాల్షియంస్. తర్వాత వాళ్ళు చెప్తారు ఏంటంటే కాల్షియం ఎక్కువైపోయింది, ఇక్కడ పెరిగిపోయింది, ఇక్కడ మీకు ఆపరేషన్ చేసి తీసేయాలి కాల్షియం అని చెప్తారు ఫైనల్లీ. సో అలాంటి ప్రాబ్లం ఈ కాల్షియం తో ఉండదు, ఎందుకంటే ఇది డైజెస్ట్. నీళ్ళల్లో 2 టాబ్లెట్లు వేసి చూస్తే మోదీ కేర్ కాల్షియం అనేది తొందరగా డైల్యూట్ అయిపోతుంది. ఓకే, డైల్యూట్ అయిపోయిన తర్వాత అది ఎక్కువైతే ఎక్స్ట్రా అయితే బయటకు వెళ్ళిపోతుంది, డైల్యూట్ కాకపోతే అది పేరుకుపోయి ఉండిపోతుంది. సో ఇది స్పెషల్ గా వీడియో కూడా నేను చేశాను, యూట్యూబ్ లో వీడియో ఉన్నది కాల్షియం కి సంబంధించింది. జయశ్రీ ఆచారి మోదీ కేర్ కాల్షియం అని కొడితే వస్తుంది. సో మీరు అది బాగా చూడండి. అలాగే మేకప్ ఐటమ్స్ అన్ని, ఇందులో మేకప్ ఐటమ్స్ అంటే ఎలా? ఇప్పుడు మనం స్నోలు రాస్తాము, అంటే లిప్స్టిక్ రాస్తాము, లేడీస్ ఆడపిల్లలందరూ రాసుకుంటారు. సో అయితే ఏంటండి, చిన్నప్పుడు పెద్దోళ్ళు ఏం చెప్తున్నారు మనకి, లిప్స్టిక్ రాసుకోకండి పెదాలు నల్లగా అయిపోతాయి, అందులో కెమికల్స్ ఉంటాయి. బయట లిప్స్టిక్ లో కెమికల్స్ ఉంటాయి, కానీ మోదీ కేర్ లిప్స్టిక్ లో కెమికల్స్ ఉండవు. ఇది ఆయుర్వేదం ట్రీట్మెంట్ లాంటిది. ఇందులో మాయిశ్చరైజర్ ఉంటుంది, ఇందులో స్కిన్ యాంటీ ఏజింగ్ ఉంటుంది. ఇది రాసుకుంటే మీకు ట్రీట్మెంట్ అవుతుంది. మీకు మాయిశ్చరైజర్ వేరేగా అవసరం లేదు. పెదాలకి లిప్స్టిక్ రాసుకుంటే మీకు ఏంటవుతుంది, మీకు ట్రీట్మెంట్ అయ్యి పెదాలు కొంచెం బాగా కనిపిస్తాయి, నల్లబడవు. అలాగే నెయిల్ పాలిష్ వల్ల క్యాన్సర్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు సెలబ్రిటీలు వీళ్ళందరూ కూడా ఎక్కువగా వాడతారు కాస్మెటిక్స్. వాళ్ళకి ఇవి సేల్ చేయొచ్చండి. టీవీ సీరియల్స్ వాళ్ళు వీళ్ళు ఎవరైనా కలిసినా కానీ వాళ్ళకి సేల్ చేయొచ్చు, మీరు కూడా వాడుకోవచ్చు. సో ఈ నెయిల్ పాలిష్ మీకు ఎలాంటి కెమికల్ ఉండదు. ఇది అంటే ఇది యూజర్ ఫ్రెండ్లీ, ఇంకా స్కిన్ ఫ్రెండ్లీ, అన్ని ఫ్రెండ్లీ ఉంటుంది. ఎన్ని ప్రొడక్ట్స్ అన్ని కూడా ట్రీట్మెంట్ రేంజ్ లో ప్రొడక్ట్స్ ఉంటాయి. స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వేరేగా చెప్పక్కర్లేదు. ఫుడ్ అండ్ బెవరేజెస్ ఉంటాయి ఇందులో. నేను ఆల్రెడీ చెప్పాను గ్రూప్ లో, నూనె రెస్పిరిన్ ఆయిల్ హెల్త్ కి మంచిది. తర్వాత
కొబ్బరి నూనె, ఈ ఎడిబుల్ కొబ్బరి నూనె తలకి రాసుకుంటే మంచిది. మనం థైరాయిడ్ పేషెంట్స్ కి, వెయిట్ రిడక్షన్ చేసుకునే వాళ్ళకి ఈ ఆయిల్ యూస్ చేసుకుని ఉప్మాలు అవి చేసుకుని తింటే అది కూడా మంచిది. అలాగే మసాలాల కెమికల్స్ ఉండవు, అది కూడా మంచిది. ఘీ అనేది స్పెషల్ గా మీకు, ఇది స్పెషల్ గా ఆవులు వేరే చోట్ల ఎక్కడైతే ఈ ఘీ కలెక్షన్ చేస్తున్నారో కొన్ని వాళ్ళు సూపర్విజన్ లో ఉంచారు. అక్కడ ఆవులకి అనవసరమైనవి ఏమి తినిపించకుండా మంచి గడ్డి, మంచి అరుదైనటువంటి మంచి అన్ని తినిపించి వచ్చిన పాలతో చేసినటువంటి నెయ్యి ఇది. ఎలాంటి బదువు లాంటిది ఏమీ ఉండదు ఈ నెయ్యిలో, మీకు ఖుష్బు బాగుంటుంది. ఆవ నెయ్యి ఇది. సో ఈ ఆవ నెయ్యి మీరు తినొచ్చు. మీరు వేసుకుని ఇందులో బిర్యానీలు అవి చేసుకుంటే చాలా, అంటే మీరు కీళ్ళైనా వేసుకున్నా కూడా చాలా టేస్టీగా అద్భుతంగా ఉంటుందండి, డెలిషియస్ గా ఉంటుంది. ఆల్రెడీ మేము తిన్నా, నాదైతే ఇది ఫేవరెట్. ఉత్తి నెయ్యే తినేస్తుంటాను నేను, అర్థమైందా? సో మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఈ నెయ్యే వాడుతున్నాం. అలాగే కాఫీ ఉంది, టీ ఉంది, అన్ని రకాలు ఇక్కడ ఉన్నాయండి. పప్పులు ఉప్పులు ఉండవు, కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. బియ్యం ఉంటుంది, తర్వాత చాకు అంటే ఇది ఉంటుంది, బ్రెడ్ మీద రాసుకొని తినడానికి చిన్నపిల్లలు. తర్వాత ఇక్కడ అన్ని అంటే షుగర్ ఫ్రీ, షుగర్ ఉంటుంది. ఇలా చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి, మీరు నెట్ లో వెళ్ళి చూడండి. అలాగే ఆటో కేర్ అండి, ఆటో కేర్ లో బళ్ళు ఎవరి దగ్గర ఉండవండి, అందరి దగ్గర బళ్ళు ఉంటాయి. ఇప్పుడు బైకులు ఉంటాయి, స్కూటీలు ఉంటాయి, బళ్ళు ఉంటాయి, అందరి దగ్గర ఉంటాయి. సో మీరు వాళ్ళకి మీ దగ్గర ఉన్న మీరు వాడుకోవచ్చు, వాళ్ళకి పట్టుకుని వాళ్ళకి ఇదొకటి చేతిలో పెట్టచ్చు. మీరు వాడి చూడండి, అక్కలు లేకపోతే ఇచ్చేస్తారు. మీరు వాడి చూడండి. మీరు బండికి అడుగుతున్నారా, నేను ఒకటి మీకు ఇస్తున్నాను, వాడేసి ఆ బాటిల్ మాకు ఇచ్చిండి, మీకు తెలుస్తుంది. అదే బాగుంటే ఉంచుకోండి, లేకపోతే లేదు. ఇలాగ సేల్ చేయాలన్నమాట. పక్కింటి వాళ్ళు ఎప్పుడైనా గాడి బండి కడుగుతూ కనిపిస్తే ఏ షాంపూ వాడుతున్నారు, అందులో కెమికల్స్ ఉంటాయి, అది వాడకండి, నేను మీకు ఒకటి ఇస్తున్నాను, దాన్ని యూజ్ చేయండి, ఒకవేళ మీకు బాగుందంటే అది మీరు ఉంచేసుకోవచ్చు అని చెప్పేసి ఒక బాటిల్ వాళ్ళకి ఇచ్చారంటే వాళ్ళు యూజ్ చేసిన తర్వాత వాళ్ళు వదలరండి, చాలా బాగుంటుంది, వాళ్ళు ఉంచేసుకుంటారు. సో డబ్బులు తీసేసుకోవాలి అలా అన్నమాట. సో దీనికి తర్వాత పే చేస్తారు, మీరు ఉంచండి అని చెప్పేసి మీరు ఈ విధంగా కొంచెం నమ్మకం ఉంచాలి మనుషుల మీద. సో ఇలాగా ఈ బిజినెస్ కూడా మనం చేసుకోవచ్చు. పర్సనల్ కేర్ అండి, బ్రష్లు, పేస్ట్లు, సబ్బులు, ఆయిల్స్ అన్ని కూడా ఇక్కడ లభ్యం ఉన్నాయి. లాండ్రీ కేర్ అండి, బట్టలు ఉతకడానికి రకరకాల బట్టలు ఉతుక్కోవడానికి రకరకాలు ఉన్నాయి. హోమ్ కేర్, హోమ్ క్లీనింగ్ ఎంత సులువు అంటే గృహిణులందరికీ కూడా చాలా టైం సేవ్ అవుతుంది. సేవ్ అయిన టైంలో మీరు బిజినెస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎవరైతే టైం లేదని ఎవరైనా హౌస్ వైఫ్ అంటారో, ఇదిగోండి ఈ ప్రొడక్ట్స్ వాడితే మీ టైం మిగులుతుంది, మీరు బిజినెస్ కూడా చేసుకోవచ్చు, స్వయం ఉపాధి కూడా మీకు వస్తుంది అని చెప్పేసి వాళ్ళకి మనం కన్విన్స్ చేయొచ్చు. ఎవరికైనా గార్డెనింగ్ అంటే ఇంపార్టెంట్ ఉంటుంది, గార్డెనింగ్ మీద చాలా లవర్స్ ఉంటారు, వాళ్ళకి ప్రొడక్ట్స్ మనకి అగ్రి ప్రొడక్ట్స్ ఇవ్వచ్చండి. అలాగే ఫార్మర్స్, మీరున్న గ్రామాల్లోని ఫార్మర్స్ ఉంటే కూడా వాళ్ళకి కూడా ఈ ప్రొడక్ట్స్ మీరు ఇవ్వచ్చు. అయితే ఇది మీరు ఒక ఎక్స్పెరిమెంట్ చూసి తెలుసుకుని ఎలా వాడాలో తెలుసుకుని వాళ్ళకి ఇవ్వచ్చు. చిన్న చిన్న బాటిల్స్ కూడా ఉంటాయి, అవి ఇచ్చి ముందు చూసుకుని తర్వాత 5 లీటర్ బాటిల్స్ మొత్తం ఎకరానికి ఎంత కావాలి, లేకపోతే 2 ఎకరాలకి ఎంత కావాలి అనే మోతాదు మీద వాళ్ళకి సేల్ చేసినా కూడా చాలా డబ్బాలు సేల్ అయిపోతాయండి. రోజు నేను ఇక్కడ ఆఫీస్కి వెళ్ళేదాన్ని, అప్పుడు ఇన్ని డబ్బాలు, 20 డబ్బాలు వాళ్ళు పూర్తిగా కిట్లు సేల్ తీసుకెళ్లిపోయేవారు ఊరికి ఒకసారి, అక్కడ వాళ్ళు సేల్ చేసేవారు అనమాట. అదర్స్ అంటే వాచ్లు, తర్వాత బ్యాగులు, ఆల్రెడీ నేను గ్రూప్ లో పెట్టాను, ఇది ల్యాప్టాప్ బ్యాగులు, తర్వాత పౌచ్లు, ఇలాగా ఇవన్నీ అంటే బ్యాటరీ చార్జెస్ ఇవన్నీ ఉన్నాయండి. జ్యువెలరీ కూడా ఉన్నది, ఎవరైతే ఆడపిల్లల గ్రూప్ లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా నచ్చిన జ్యువెలరీ ఇక్కడ కొనుక్కోవచ్చు. ఇక్కడ ఒకటి రేంజ్ కూడా బాగానే ఉంటుంది, అంటే 1 గ్రామ్ గోల్డ్ టైప్ లో ఉంటుంది అనమాట, అంత కాస్ట్ లో ఉంటుంది. సో మీరు ఎంజాయ్ చేయొచ్చు, ఎప్పుడు కూడా నల్లబడవు, బాగుంటాయి. సో ఇవి మనం గోల్డ్ పెట్టుకొని అస్తమానం అన్ని చోట్లకి వెళ్ళలేం కాబట్టి ఇవి పెట్టుకొని మనం వెళ్ళిపోవచ్చు. సో అలాంటి జ్యువెలరీ అనమాట. ఇది లైఫ్ స్టైల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అలాగే SM వాచెస్ కూడా ఉన్నాయి. డివైన్ ప్రొడక్ట్స్ అంటే అగరబత్తులు, 5 రకాల అగరబత్తులు అండి. రేపు పొద్దున్న మీరు ఈ ప్రొడక్ట్ కూడా మీరు యాడ్ చేసుకోండి నెక్స్ట్ మంత్ కి. సో ఈ ప్రొడక్ట్ ఏదో ఒకటి మీకు కేవియా, జాస్మిన్, చంపా, శాండల్, లావెండర్, ఇలాగా ఈ 5 రకాల ఇవి ఉన్నాయి.
ఒక్కటి మీరు సెలెక్షన్ చేసుకుని ఒక్కటి వాడుకోండి, పూజ దగ్గర పెట్టుకోవచ్చు. ఆ, ముస్లిం ముస్లిం సొసైటీ కూడా అగరబత్తులు వాడతారు, వాళ్ళు కూడా ఇది వాడుకోవచ్చు. అలాగే అందరూ కూడా అగరబత్తులు వాడే వాళ్ళందరూ ఇది ఇది మీరు కొనుక్కోవచ్చు అన్నమాట. ఎలా చాలా బాగుంటుందండి, ఫ్రాగ్రెన్స్ చాలా బాగుంటుంది. సో అందరికీ నచ్చుతుంది. సో పెర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట. ఎక్కువ మరీ ఇదిగా ఉండదు, మరీ తక్కువ ఉండదు, మైల్డ్ గా దాని పుష్పు ఉంటుంది. సో సమీర్ మోడీ గారి ఆజాదీ ప్లాన్ ఏంటి? మై డ్రీమ్ ఈజ్ ఆజాదీ ఫర్ ఆల్. ఆజాదీ అంటే ఏంటంటే ఫ్రీడమ్. ఇండియాలో అందరికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి, కస్టమర్లందరికీ లాభం రావాలి అనేటటువంటి ఒక ఎయిమ్ తో ఈయన స్టార్ట్ చేశారనమాట. సమీర్ మోడీ అని సంతకం చేశారు. మై డ్రీమ్ ఈజ్ ఆజాదీ ఫర్ ఆల్, సమీర్ మోడీ, ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మోదీ కేర్ లిమిటెడ్. ఓకే, ఎండి అన్నమాట. సో ఇక్కడ ఆజాదీ ప్లాన్ one of the best plan in the industry, up to 72% sharing, payouts of companies monthly group business volume, low investment అన్ని చెప్పుకున్నాం. ఈజీ టు అండర్స్టాండ్, ఈజీ టు డూప్లికేట్. ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్స్, ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అండి. ఓకే, క్వాలిటీలో మీకు ఇంటర్నేషనల్ చూడండి. కొంతమంది ఫారెన్ ప్రొడక్ట్స్ అంటే ఇష్టపడతారు, ఓకేనా. సో ఫారెన్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అంటే ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, ఫారెన్. కానీ మన హిందుస్థాన్ లో మన అట్మాస్ఫియర్ కి సరిపడా ఈ ప్రొడక్ట్స్ తయారు చేశారు. తర్వాత అవి కూడా ఇంటర్నేషనల్ రేంజ్ లో తయారు చేశారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్రొడక్ట్ అంటే మీకు ఒక 2000 పైనే ఉంటుంది, కానీ ఇక్కడ 300లోనే అదే రేంజ్ లో అదే వాల్యూతో మీకు 300లోనే మీకు వచ్చేస్తాయి అన్నమాట ప్రొడక్ట్స్. ఓకేనా. సో ఇప్పుడు ఫేషియల్ కిట్ ఒకటి ఫారెన్ నుంచి తెప్పించుకున్నారు అనుకోండి, ఒక 9000 వరకు ఉండడానికి ఛాన్స్ ఉన్నది. అదే ఇక్కడ మీరు మోదీకి వెళ్ళి అదే వాల్యూ మీకు వస్తుంది, ఒక 278 ఎంత ఉంది, 300 లోపలనే మీకు కిట్ వచ్చేస్తుంది. 2 సార్లు వాడుకోవచ్చు. అలాగే మీకు ఎక్కువ సార్లు వాడుకోవడానికి కూడా ఒక కిట్ మీకు 2000లో వచ్చేస్తుంది. సో మీకు 2 సంవత్సరంన్నర వరకు వాడుకునేలాగా నేను నిన్ననే చెప్పాను. ఒక వీడియో, నా డే 9 వీడియో ఒకసారి చూడండి ప్రొడక్ట్స్ గురించి. అలాంటి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇక్కడ ఉన్నాయి. 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీ అండి. సో సాటిస్ఫాక్షన్ గ్యారంటీ ఏంటండి, 100% ఏంటండి అని అడుగుతారు కొత్త వాళ్ళు. ఇదేంటంటే ప్రతి ప్రొడక్ట్ మీద 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీ అని సమీర్ మోడీ సంతకం ఉంటుంది. ఎందుకంటే మీకు నచ్చకపోతే గనక ఈ ప్రొడక్ట్ మీరు పూర్తిగా రిటర్న్ చేయొచ్చు. ఆఫీస్లోనే తీసుకుంటారండి. ఇది ఈ పాయింట్ గుర్తు చేసుకోండి. డిపిలో తీసుకోరు. ఏ ప్రొడక్ట్స్ మీకు ఇష్టం లేదో అంటే వాడుకుని, అర్థమైంది, ఇక్కడ వాడని ప్రొడక్ట్స్ తీసుకోరు. వాడుకుని 25% వరకు వాడుకుని ఉంటే గనక ఓపెన్ చేసిన తర్వాత కూడా ఈ ప్రొడక్ట్ వాపస్ తీసుకుంటారండి వాళ్ళు ఆఫీస్లో. ఒకసారి ఆఫీస్కి వెళ్ళి ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయో రిటర్న్ చేసేవన్నీ ఉంచుకుని, ఆ బిల్లులు మాత్రం అన్ని కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆ బిల్లులు లేకపోతే మాత్రం కొన్ని రూల్స్ ఉంటాయండి. వాళ్ళు కూడా అలాగే ఎలా పడితే అలాగా వాపస్ ఇచ్చారు. సో కొన్ని రూల్స్ పాటిస్తూ, అంటే బిల్లు ఉండాలి, ఆఫీస్కి నియర్ బై ఆఫీస్కి వెళ్ళాలి, ఆ తర్వాత ఆ ప్రొడక్ట్ వాడి ఉండాలి, ఓపెన్ చేసి వాడి ఉండాలి. ఓపెన్ చేయకుండా వాడుకున్న ప్రొడక్ట్స్ రిటర్న్ అవ్వవు. మామూలుగా ఏంటండి, మీరు ఎక్కడైనా నార్మల్ షాప్ లో, మీరు మాల్స్ లో కానీ ఎక్కడైనా కానీ ప్రొడక్ట్ తెచ్చిన తర్వాత అయ్యో ఇది ఎక్స్ట్రా వచ్చింది, ఇది మాకు వద్దు అనుకుంటే అది ఓపెన్ చేయకుండా ఉంటే వాళ్ళు తీసుకుంటారు. ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోయిందండి, ఇది వాడేశారండి, తీసుకోమండి అని చెప్పేస్తారు. కానీ మోదీకేలో ఏంటంటే ఓపెన్ చేస్తేనే తీసుకుంటారు. డిఫరెన్స్ మీరు తెలుసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత, వాడిన తర్వాత మీకు నచ్చలేదు అంటే, మీకు ఫ్రాగ్రెన్స్ నచ్చలేదు, లేకపోతే మీకు అది మీకు టచ్ నచ్చలేదు, ఏదైనా స్కిన్ కేర్ ప్రొడక్ట్ అంటే ఆ ఛాన్స్ కూడా ఉంది. ఫైనల్లీ ఆల్రెడీ గ్యారంటీ ఇస్తున్నారు, 100% గ్యారంటీ ఇస్తున్నారంటే ఈ పాటికి ఒకవేళ ప్రొడక్ట్స్ బాగోకపోతే 25 సంవత్సరాలు రన్ అవుదండి, అవునా కాదా? ఒక కంపెనీ 25 సంవత్సరాలు రన్ అయింది 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీతో అంటే ప్రొడక్ట్స్ ఆర్ గుడ్. ఓకే, ఒకవేళ ప్రొడక్ట్స్ సరిగా లేకపోతే ఈ పాటికి అందరూ వాపస్ ఇచ్చేసి కూర్చుంటారు. 53 లక్షల మంది మనకి ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ రారు, అర్థమైందా? సో మీకు ఒక పెద్ద ఉదాహరణ అన్నమాట. ట్రైనింగ్ సిస్టమ్ సక్సెస్ఫుల్ బై మోదీ కేర్. ట్రైనింగ్ సిస్టమ్, గ్రేట్ ట్రైనింగ్ సిస్టమ్ అండి. ఇప్పుడు నేను మీకు చెప్పినవన్నీ కూడా నేను స్వయంగా ట్రైనింగ్ తీసుకునే చెప్తున్నానండి. నా తరపు నుంచి ఏమి చెప్పట్లేదు. నాకు మా అప్లైన్ ఏదైతే చెప్పారో అదే మీకు చెప్తున్నాను. అదే మీరు కూడా మీ డౌన్లైన్ కి చెప్పాలి.
అంతే చేయాలి. ఓకేనా? సో ఈ వీడియో పంపించేస్తే చాలండి. మోస్ట్లీ ఈ వీడియో పంపించండి. ఎవరైతే విన్నారో ఈ వీడియో పంపించండి. వాళ్ళకి ఈ విషయాలే మళ్ళీ తెలుగులో బాగా చక్కగా అర్థమవుతుంది. యాజ్ పర్ కంపెనీ పాలసీ కండిషన్స్ అప్లై. అదే చెప్తున్నాను కదా, కొన్ని కండిషన్స్ ఉంటాయి, అవి పాటిస్తే మీకు అవి ప్రొడక్ట్స్ కూడా తీసుకుంటారు, అన్ని కూడా బాగుంటాయి. సో 12 వేరియస్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది. సరేనండి, ఇన్కమ్ అంటున్నారు, కార్లు వస్తాయి అంటున్నారు, బంగ్లాలు వస్తాయి అంటున్నారు, ఫారెన్కి తీసుకెళ్ళి అది ఎలాగండి, ఏ సిస్టమ్ లో ఇస్తారండి అని అడుగుతారు మీ వాళ్ళు. మీకు కూడా మనసులో అదే క్వశ్చన్ ఉంటుంది. సో సేవింగ్స్ అండ్ కన్సంప్షన్ లో సేవింగ్ ఉంటుంది. ఎలాంటి లైజాల్ 40 రూపీస్, మీకు ఇది 7 రూపీస్ పడుతుంది స్టెరీ క్లీన్ అలా. అలాగే మీకు 15% థీమ్ బోనస్ పూల్. సారీ, కిందకు వద్దాం. రిటైల్ ప్రాఫిట్. ఒకవేళ ఆ ప్రొడక్ట్ మీరు సేల్ చేస్తే, ఒక 3000 ప్రొడక్ట్ మీరు కొన్నారండి, అందులో 1500 మీరు వాడుకున్నారండి, 1500 రూపీస్ సేల్ చేసుకోండి. సేల్ చేసే మెథడ్స్ కూడా ఉన్నాయి మనకి. మీరు వీడియోలు ఎత్తకండి, మోడీ కేర్ సేల్స్ అని, అవి కూడా ఉంటాయి. నేను కూడా ఈ 30 days లో మీకు సేల్ చేసే విధానం కూడా చెప్తాను. అన్ని వీడియోలు చూడండి. అన్ని వీడియోలు మోడీ కేర్ లో ఉన్న వీడియోలు, నేను పెట్టిన 30 days వీడియోలు అన్ని చూడండి. అందులో కూడా కొన్ని పాయింట్స్ నేను యాడ్ చేస్తూ వస్తున్నాను. అన్ని ఒకసారి చెప్తే బుర్రలో దూరదు, ఎక్కువైపోతుంది. ఈ ఈ ఈ ఒక ఫైల్ చెప్పడం కూడా కొంచెం డిలే చేశాను నేను, ఎందుకంటే కొంత అలవాటు అయిన తర్వాత ఈ డే 10 లో ఈ ఫైల్ పెడితే మంచిదని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట. అందుకే డే 10 లో ఈ ఫైల్ గురించి ఇంట్రడక్షన్ చేస్తున్నాను నేను. అన్ని ఒకసారి చెప్తే అర్థం చేసుకోవడం కూడా కష్టం అవుతుంది అందరికీ కూడా. సో అందుకే డే 1 డే 2 వైజ్ గా వాళ్ళకి పంపించండి మీ వాళ్ళకి. ఓకేనా? సో రిటైల్ ప్రాఫిట్ అంటే ఏంటి? 1500 మీరు వాడుకున్నారు, 1500 సేల్ చేశారు అనుకుందాం, లేకపోతే 1200 సేల్ చేశారు. అక్కడ మీకు 150 రూపీస్ మీకు వస్తుంది. యావరేజ్ లో అరౌండ్ లో 150 రూపీస్ మీ హ్యాండ్ లో మనీ వస్తుంది. ప్రతి నెల ఒక 3000 సేల్ చేసేసారంటే 300 రూపాయలు కూడా మీకు హ్యాండ్ లో, మీకు ఎంఆర్పి, మీకు రిటైల్ ప్రైస్ వస్తుంది అన్నమాట, రిటైల్ ప్రాఫిట్ వస్తుంది. అలాగే 7 to 16% అక్యూములేట్ పర్ఫార్మెన్స్ బోనస్. ఫస్ట్ స్టార్టింగ్ లో మీరు 3000 ప్రొడక్ట్ కొంటే దానికి బీవీ 1500 ఉంటుంది అరౌండ్ లో. ఆ బీవీ మీద 7% నుంచి మీ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ఈ ఇన్కమ్ మీకు నెక్స్ట్ మంత్ 9th కి అది మీ అకౌంట్ లో పడుతుంది. ఈ నెలంతా ఇంకా కొనుక్కునే వాళ్ళు ఉంటారేమో కదా. సో ఎండింగ్ వరకు 30th వరకు కొనుక్కునే వాళ్ళు ఉంటారు కదా, మీ గ్రూప్ లోని కొత్త వాళ్ళు ఉంటారు, జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు. సో అంతా పూర్తవ్వాలి, మీ కింద డౌన్లైన్ అంతా నెల ఎండింగ్ కి పూర్తవుతుంది. ఆ తర్వాత మీది డిసైడ్ అవుతుంది మీకు ఎంత వస్తుందో ఏంటో. సో ఆ ఫస్ట్ ఎర్నింగ్ అనేది మీకు 100 రూపీస్ అరౌండ్ లో ఉంటుందండి. తర్వాత మీకు అది డెవలప్ అవుతుంది, నెక్స్ట్ ఎర్నింగ్ మీకు డెవలప్ అవుతుంది. సో అది కూడా 16% వరకు ఇలాంటి అక్యూములేటివ్ పెర్ఫార్మెన్స్ మీ ప్రొడక్ట్స్ మీద మీకు డైరెక్ట్ లెవెల్కి వెళ్తే 16% వరకు. అంటే అదే 3000 మీద 1500 బీవీ మీద ఇంటూ 16/100 ఎంత అవుతుందో అంత అమౌంట్ మీ అకౌంట్ లో వస్తుంది డైరెక్టర్ అయిన తర్వాత. ఓకే, ఇదొక టైప్ ఇన్కమ్. అలాగే సో 4th ఇన్కమ్ ఏంటి? 4% డైరెక్టర్ పూల్ బోనస్. ఇది బాగా శ్రద్ధగా వినండి. ఇంతవరకు అర్థమైందో లేదో ఒకసారి వెరిఫికేషన్ చేసుకోండి. అర్థం కాకపోతే వీడియో వెనక్కి పెట్టి మళ్ళీ చూసుకోండి. అదంతా అర్థమైన తర్వాత అప్పుడు ఇది వినండి. ఎందుకంటే ఇక్కడ ఒక టిపికల్ పాయింట్ ఒకటి చెప్పబోతున్నాను, అర్థం అవుతుంది, అంత కష్టం కూడా కాదు. అంటే ఎవరైనా అర్థం చేసుకోకపోయి ఉంటే కనుక వాళ్ళకి చెప్తున్నానండి. ఇక్కడ ఏంటంటే 4% డైరెక్టర్ బోనస్ పూల్. POOL పూల్ అంటే ఏంటంటే ఆల్ ఓవర్ ది ఇండియా మోదీ కేర్ వాళ్ళు ఎంతైతే అందరు కలిపి ఒక ఈ 53 లక్షల మంది కలిసి ఎంత సేల్ అయిందో, ఆ సేల్ మీద ఎంత ప్రాఫిట్ వచ్చిందో, అంటే దాంట్లో 72% వాళ్ళు మనందరికి ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఆ 72% లో ఓకే 4% మీకు డైరెక్టర్ అయిపోతే గనక, క్వాలిఫై అయితే గనక మొత్తం నుంచి 4% మీకు వస్తుంది. అంటే ఇది ఈ డైరెక్టర్ బోనస్ మీకు 300 ఆ సంవత్సరం ఆ నెలలో ఆ మోదీ కేర్ కంపెనీ ఎంత ప్రాఫిట్ వచ్చిందో ఆ ప్రాఫిట్ లో 4% అన్నమాట. ఎగ్జాంపుల్ కి చెప్తానండి. ఎగ్జాంపుల్ ఒక 20 crores ప్రాఫిట్ వచ్చింది అనుకోండి. ఓకే, 200 ఏదో 20 crores అని ఇప్పుడు చెప్పుకోవచ్చు, అది ఈజీగా ఉంటుంది. 20 crores ప్రాఫిట్ వస్తే దాంట్లో 4% ఎంతండి?
4%. అంటే 20 crores లో అన్ని కూడా మీరు చూడండి, క్యాల్కులేట్ చేయండి. ఓకే, సో 1 minute, నేను ఇందులోనే క్యాల్కులేషన్ చేసేస్తున్నాను. ఒక నిమిషం. క్యాల్కులేటర్ వాడుకొని పర్వాలేదు, ఏంటి ఇన్సల్ట్ లేదు ఇందులో. అందరికి బాగా వచ్చేస్తాయనేది లేదు. సో ఏం పర్వాలేదు, క్యాల్కులేటర్ కూడా వాడుకోండి, ఇప్పుడు ఏం పర్వాలేదు మనకి. ఓకే, సో క్యాల్కులేటర్ వాడండి, వాడితేనే మీకు కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా తెలుస్తుంది, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. సో ఓకే, ఇక్కడ 2 into 72% కదా, 72/100 ఎంత అయిందండి? 72% అంటే 14 crores 400 rupees. ఓకే, సో ఇది ప్రాఫిట్. 14 crores 72% డిస్ట్రిబ్యూట్ చేస్తారన్నాను కదా, ఇందులో 4% ఉంటుంది. ఇందులో 4% ఎంతండి? డివైడెడ్ బై 100. సో 5,76,000 ఉంటుంది. ఎంతమంది అయితే డైరెక్టర్లు అయ్యారో వాళ్ళందరికీ ఇది డిస్ట్రిబ్యూషన్ చేయడం అవుతుంది. ఇది 100 ఉండొచ్చు, 200, అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. 20 crores కాదండి, 200 crores వరకు పెద్ద అమౌంట్ లోనే వస్తుంది. సో ఇందులో మీకు 500 కానీ 600 కానీ 1000 కానీ ఇలాగ మీకు రావడానికి ఛాన్స్లు ఉంటాయి అన్నమాట. ఆ నెల బిజినెస్ బట్టి ఇక్కడ 4% డైరెక్ట్ బోనస్ ఒక ఎగ్జాంపుల్ గా నేను చెప్తున్నాను. అలాగే 15% టీమ్ బోనస్ అండి. టీమ్ బోనస్ పూల్, ఇది కూడా ఒక టీమ్ బోనస్ అని ఉంటుంది. అది కూడా పూల్ లోంచి మీకు మొత్తం మోదీ కేర్ మీరు చేసింది, మొత్తం అందరూ కలిపి చేసింది, అన్నిటి దాని మీద వచ్చిన 72% లోంచి 15% తీసి ఇది అందరికి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అలాగే బిల్డర్ బోనస్ అండి. బిల్డర్ బోనస్ అనేది కొన్ని క్యాల్కులేషన్స్ ఉంటాయి, ఆ క్యాల్కులేషన్స్ ఇప్పుడు చెప్పను, ఎందుకంటే ముందు ముందు మీకు తెలుస్తుంది, ఆ లెవెల్కి వచ్చాక ఇవన్నీ తెలుస్తుంది. అది 7% అండి. డైమండ్ బోనస్ అనేది పూల్లో మళ్ళీ 2% ఉంటుంది. ట్రావెల్ ఫండ్ అనేది పూల్లో 2%. ఇవన్నీ కూడా 2,000, 3,000, 10,000 ఇలాగా మనకి ఇది దాని యొక్క సిస్టమ్ ని బట్టి ఉంటాయి. సో అంటే నెంబర్ లో చెప్పాలంటే, సో అలాగే 5% కార్ ఫండ్ పూల్ అండి. 5% కార్ ఫండ్ పూల్. సో ఇది కూడా కార్ కూడా 5% ఇస్తారు. హోమ్ బోనస్ 3% ఇస్తారు. 17% లీడర్షిప్ ఇస్తారు. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ లెవెల్లో ఈ బోనస్లు మీకు మొత్తం 72% షేర్ చేస్తారనమాట. అదనమాట. సో సేవింగ్స్ అండ్ కన్సంప్షన్ అనేది ఇదిగో ఇక్కడ అన్ని కూడా క్లియర్ గా చెప్పారు. ఇవన్నీ కూడా బెనిఫిట్స్ ఆఫ్ రీపర్చేజ్ అండ్ లాయల్టీ ప్రోగ్రామ్ కూడా చెప్పాము. ఇక్కడ లాయల్టీ ప్రోగ్రామ్ లో మీకు చెప్పేసాను, ఆల్రెడీ చెప్పేశాను. లాయల్టీ ప్రోగ్రామ్ ఇక్కడ చూడండి, ఇక్కడ వీళ్ళు పెట్టారు 7,000 వరకు కూడా మీరు చేసుకోవచ్చు. మీకు బాగా సేల్ అవుతుందంటే కొంతమంది ఉంటారు కదండి, సేల్ చేసేస్తుంటారు. కొంతమంది టెక్నిక్స్ ఆల్రెడీ ఫాలో అయ్యి సేల్ చేసేస్తుంటారు. వాళ్ళు 7,000 వరకు సేల్ చేసేయగలిగారంటే, కొన్ని యూజ్ చేసుకొని సేల్ చేసేయగలిగారంటే, వాళ్ళు ఇలాగా సంవత్సరం అంతా కూడా సేల్ చేసేస్తూ ఉన్నారంటే కూడా వాళ్ళకి 21,000 సామాన్లు ఫ్రీగా ఇస్తారండి. ఓకేనా, 21,000 సామాన్లు ఫ్రీగా ఇస్తారు వాళ్ళకి. అయితే నేను అంత కూడా పెట్టలేదు, మన గ్రూప్ లో అటు ఎక్కువ కాదు అటు తక్కువ కాదు, చెక్కులు వచ్చే విధంగా 3,000 మాత్రమే పెట్టాను. సో అకార్డింగ్ టు యువర్ కన్వీనియంట్ మీరు చెయ్యొచ్చు అన్నమాట. ఇది అక్కడ 7,000 చేసుకోగలమంటే అది కూడా మీరు చేసుకోవచ్చు, అంతవరకు స్కోప్ ఉంచారనమాట వాళ్ళు. ఓకేనా, సో సరేనండి మేడం గారు, మీరు 10,000 చేస్తే ఏంటవుతుందండి అని అడగొచ్చు. ఓకేనా, 10,000 చేసినా కానీ మీరు 7,000 ఒక నెల 10,000 తీసుకున్నా కానీ, ఒక నెల 5,000 తీసుకున్నా, ఒక నెల 3,000 తీసుకున్నా, ఇవన్నీ యావరేజ్ తీస్తారండి. యావరేజ్ తీసి చేస్తారు. అలాగే అన్ని నెలలు 10,000 21,000 పైకి వచ్చేసింది అనుకోండి, యావరేజ్ ఒక 25,000 యావరేజ్ వచ్చింది అనుకోండి, ఆ మిగిలిన 4,000 ఇవ్వరు. అక్కడ కూడా లిమిట్ ఉంది, 21,000 మనకి ఇస్తారనమాట ఫ్రీ ప్రొడక్ట్స్. ఆ 25,000 లో 4,000 ఇవ్వలేరు వాళ్ళు, 21,000 వరకు ఫ్రీ ప్రొడక్ట్స్ ఇస్తారు. సో ఆ విధంగా మనం చేసుకోవచ్చు, ప్రాఫిటబుల్ బిజినెస్ చేసుకోవచ్చు అనమాట. వ్యాలిడిటీ ఫర్ న్యూ జాయిన్ ఫుల్ మంత్ ఫర్ ది మంత్ ఆఫ్ జాయినింగ్. లాయల్టీ ఏ మంత్ లో అయితే జాయిన్ అయ్యారో ఆ మంత్ లో 30th వరకు చేసుకోవచ్చండి.
ఓల్డ్ కన్సల్టెంట్స్ మాత్రం ఒక నెల దాటినా 2వ నెల వచ్చినా 15th లోగా లాయల్టీ ఉంటుంది. ఓకే, 15th లోగా లాయల్టీ ఉంటుంది. 15 తర్వాత లాయల్టీలోకి రాదనమాట. సో పర్చేస్ ప్రొడక్ట్స్ 1000 ఒకవేళ మీరు పర్చేస్ చేస్తే లాయల్టీలోకి రాదు. లాయల్టీకి 2000 ఉండాలి. సో 1000 మీరు పర్చేస్ చేస్తే మీకు 100 రూపాయలు వాపస్ మీకు చెక్ వస్తుంది. అదొక అసలు వర్త్ 100 రూపాయల చెక్ కాదు, సారీ, 100 రూపాయల ప్రొడక్ట్ ఒకటి ఫ్రీగా ఇస్తారు, చెక్ కూడా రాదు. అదే 2000 అంటే చెక్ వస్తుంది కానీ నెక్స్ట్ మంత్ యాడ్ అవుతుంది, యాడ్ అయ్యి 2 నెలలు కలిపి వస్తుంది. సో గెట్ ఫ్రీ ప్రొడక్ట్స్ మీరు 200 రూపాయల ప్రొడక్ట్ ఫ్రీగా పొందుతారు. 3000 అయితే 300 రూపాయల ప్రొడక్ట్ ఫ్రీగా, 5000 అయితే 5000 రూపాయల ప్రొడక్ట్ ఫ్రీగా పొందుతారు. సో అదనమాట. మల్టిపుల్ మోడికేర్ ప్రొడక్ట్స్ టు చూస్ ఫ్రమ్ 1 DP. ఓకే, ఏవైనా ప్రొడక్ట్స్ మీరు ఇవి మాత్రం ఏంటంటే ఈ ఇచ్చే ఫ్రీ ప్రొడక్ట్ వాళ్ళకి, అంటే వాళ్ళ కంపెనీ వాళ్ళు ఇచ్చిన ప్రొడక్టే మనం తీసుకోవాలి. లోయల్టీ ప్రొడక్ట్ ఏవైతే ఉన్నాయో 21,000 మనకి నచ్చిన ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు. ఒక నూనె ఒకటే ఇవ్వరండి, ఘీ ఒకటి ఇవ్వరు, నూనె అలా కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, అన్ని కాదు. సో మిగిలినవన్నీ ఎన్నైనా సరే తెచ్చుకోవచ్చు. 21,000 ప్రొడక్ట్స్ తెచ్చుకోవచ్చు. అది మీకు నచ్చిన ప్రొడక్ట్స్ తెచ్చుకోవచ్చు. ఏ ప్రొడక్ట్ మీద అయితే మీకు సేల్ బాగుందో ఆ ప్రొడక్ట్ తెచ్చుకోవచ్చు. రిటైల్ ప్రాఫిట్ అప్ టు 30%. యు సేవ్ మనీ ఆన్ ఎవ్రీ పర్చేస్ ఫర్ పర్సనల్ కన్సంప్షన్. మేకప్ అప్ టు 30% ఆన్ CPU. ఏదైనా రిటైల్ ప్రాఫిట్ ఆన్ సేల్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో 300 రూపీస్ రిటైల్ ప్రాఫిట్ వస్తుంది. ఓకే, 1000 రూపీస్ ప్రొడక్ట్ మీరు అమ్మితే కనుక 1300 సేల్, ఎంఆర్పి సేల్ అయితే 300 రూపీస్ మీకు ప్రాఫిట్ కూడా వస్తుంది. అలాగే 3000 అయితే 900 రూపాయలు రిటైల్ ప్రాఫిట్ మీకు వస్తుంది అనమాట, ఎంఆర్పిలో కనుక సేల్ చేస్తే. 17% 16 అక్యుములేట్ పెర్ఫార్మెన్స్, దీని గురించి చెప్పేసాను నేను ఆల్రెడీ. అలాగే ఇది ఏ లెవెల్లో ఏంటి వస్తుంది ఇక్కడ చెప్పారు. 1 to 300 పీవీ, 1 to 300 పీవీ ఉంటే 7% అండి. 300 అబోవ్ నుంచి 1200 ఉంటే 10% అండి. మీ బీవీ మీద చెక్ వస్తుంది మీకు. ఓకే, సో బీవీ మీద చెక్. అలాగే మీకు పీవీ ఈ రేంజ్ లో ఉంటుంది. సో 8100 టు 32,400 పీవీ ఉంటుందండి. అంటే మీకు ఇక్కడ సీనియర్ కన్సల్ట్ అనమాట. సూపర్వైజర్ 1200 టు 2700 పీవీ ఎంత ఉంటుంది. సో 1,08,000 అండి. సారీ, నేను నిన్న వీడియోలో 1000 నేను చెప్పాను, 1 lakh అండి, అది నాది రాంగ్ అయింది, సారీ. సో ఇక్కడ సీనియర్ సూపర్వైజర్ కి అంటే 15% వస్తుంది. 2,700 టు 4,000 పీవీ అవుతుంది. సో ఈ పీవీలో మీకు బీవీ ఎంత అవుతుంది. పీవీ అండి, పీవీది పీవీ అనేది 4,000, బీవీ అనేది 10,08,000, సారీ 1,08,000 బీవీ అనేది అవుతుంది అనమాట. మీరు డైరెక్టర్ అయినప్పటికీ 16% మీకు వచ్చినప్పటికీ 4,000 మీకు 1,000 కాదండి, అది 4,000. సారీ, నేను ఇప్పుడు కూడా తప్పు చదువుతున్నాను, సో ఏమనుకోకండి. సో ఇక్కడ రేంజ్ 1 to 300 7%. మళ్ళీ ఒకసారి వినండి. 1 to 3,000 7%, 300 to 1,200 10%, 1,200 to 2,700 13% లో ఉంటారు. తర్వాత మీకు 15% చెక్ వస్తుంది, 16% చెక్ లాస్ట్ లో 4,000 అయ్యాక వస్తుంది. ఇది పెర్మనెంట్ అన్నమాట, ఇది ఇంకా తగ్గదు. ఎవరెన్ని కొన్నా సరే మీకు 16% మీకు వస్తుంది. 7% కి ఎప్పుడూ తగ్గదు అనమాట. సో ఫాస్ట్ స్టార్ట్ కూడా ఉంది. ఫాస్ట్ స్టార్ట్ అంటే ఒక్కసారి 240 జీపీవి అంటే గ్రూప్ తో అంతా కలిపి 240 చేయగలిగితే కనుక ఫాస్ట్ స్టార్ట్ డైరెక్టర్ అని చెప్పేసి చెప్తారు. ఫస్ట్ టైం డైరెక్టర్ అయితే కనుక వాళ్ళకి ఒకసారి సో 10% లెవెల్కి వచ్చేస్తారు వాళ్ళు. సో ఇదండి 10% లెవెల్లో వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తారు అనమాట. సో క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది. సో డైరెక్టర్ బోనస్ పూల్ 4%, ఇది కూడా నేను చెప్పేసాను ఆల్రెడీ. ఫాస్ట్ స్టార్ట్ డైరెక్టర్ కి కూడా ఇందులో ఉన్నది ఛాన్స్. ఫాస్ట్ స్టార్ట్ అంటే ఒక్కసారి 3,200 జీపీబీ అంటే గ్రూప్ తో అంతా కలిపి ఒక నెలలోనే 3,200 ఫస్ట్ నెలలోనే జాయిన్ అయిన నెలలోనే చేస్తే ఇది వస్తుంది. ఇది ఇంపాసిబుల్ అండి, అందుకే నేను ఇంక చెప్పట్లేదు. ఇంపాసిబుల్ అంటే ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళ దగ్గర పాసిబిలిటీ ఉంటుంది. ఎవరైనా ఆల్రెడీ డైరెక్ట్ సెల్లింగ్ చేస్తుండి బాగా స్టడీ చేస్తుంటే ఇది చేయగలుగుతారు. ఆ మైండ్ సెట్ లో వాళ్ళు ఉండాలి, అంతేగాని ఇంపాసిబుల్ ఏం లేదు. పాసిబిలిటీ ఉంది, ఆ మైండ్ సెట్ ఉండాలి అంతే. 15% టీమ్ బోనస్ పూల్ అనమాట.
టీమ్ బోనస్ ఉంటుంది. సో అలాగే 7% ఇవన్నీ కూడా అంటే సో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, ప్లాటినం డైరెక్టర్, నలుగురు కూడా డైరెక్టర్లు అయిపోతే సో ప్లాటినం డైరెక్టర్ టీమ్ బోనస్ అనేది 7% ఇస్తారు. ముగ్గురున్నా ఇస్తారు, సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినా సరే ఇస్తారు, సీనియర్ డైరెక్టర్ అయినా ఇస్తారు. ఈ లెవెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ బోనస్ ఉంటుంది అనమాట. 2% డైమండ్ లెవెల్లో ఉన్న వాళ్ళకి డైమండ్ బోనస్ ఉంటుంది. సో నాట్ ఓన్లీ గివ్స్ యువర్ డ్రీమ్ ఇన్కమ్ బట్ ఆల్సో గివ్స్ యువర్ డ్రీమ్ లైఫ్ స్టైల్ కూడా ఇస్తారు. అంతేకాకుండా లైఫ్ స్టైల్ ఆల్రెడీ చెప్పేసాను మీకు. ట్రావెల్ ఫండ్ ఇస్తారు, అది కూడా చెప్పేసాను. కార్ ఫండ్ ఇస్తారు 5% పూల్లో, మొత్తం అందరిలోని కలిపేసి సో 5% అందరికి డిస్ట్రిబ్యూషన్ చేస్తారండి. 3% హౌస్ బోనస్ ఇస్తారు. ఈ హౌస్ బోనస్ ఒకటి 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 యాడ్ చేసుకుంటూ ఉంటే పెద్ద మంచి ఇలాంటి బంగ్లా మీకు కొనుక్కోవడానికి మీకు అవకాశం ఉంటుంది అనమాట. సో అప్పుడు మీకు ఈ డైమండ్ పొజిషన్ వస్తే 1,20,000 per month మీకు ఇన్కమ్ కూడా వచ్చేస్తుందండి. ఇది వచ్చేస్తుంది. సో 17% లీడర్షిప్ ప్రొడక్టివిటీ బోనస్ ఉంది. సో ఇలాగే రకరకాల బోనస్లు అన్ని కలిపి లక్షల్లో కొంచెం 2 lakhs వరకు కూడా మీకు ఇన్కమ్ వచ్చేస్తుంది అనమాట. పర్ఫెక్ట్ గా మీరు చేసి ఇది కూడా మీకు చెప్తాను. ఇది నెక్స్ట్ లెవెల్లో చెప్తాను. ఇదేంటంటే డౌన్ లైన్ ఎంత వరకు మీకు లభ్యం అవుతుంది. డౌన్ లైన్ కూడా ఒక గ్లోబల్ రెడ్ డైమండ్ కి సో ఏ డైమండ్ లెవెల్ వరకు కూడా దొరుకుతుంది. సో అలాగే ఇలాగా అంటే ఏ లెవెల్ వరకు మీకు కింద లెవెల్ వరకు దొరుకుతుంది అనేది ఇక్కడ చెప్పారు. క్వాలిఫైడ్ డైరెక్టర్ లెగ్స్ ఇన్ని ఉంటే సో లేకపోతే నాట్ క్వాలిఫైడ్ అంటారు. సీనియర్ అంటే ఒక్క క్వాలిఫై లెగ్ ఉంటే సీనియర్ డైరెక్టర్ అవుతారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంటే ఇద్దరు డైరెక్టర్లు ఉండాలి. ముగ్గురు డైరెక్టర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, మీ కింద నలుగురు ఉంటే ప్లాటినం డైరెక్టర్, మీ కింద 6 ఉంటే డైమండ్ డైరెక్టర్. బ్లాక్ డైమండ్ డైరెక్టర్ 8 ఉంటే రెడ్ డైమండ్ డైరెక్టర్ 11 మంది ఉంటే 14 ఉంటే గ్లోబల్ రెడ్ డైమండ్ డైరెక్టర్ ఉంటారు. 14 కంటే ఎక్కువ ఉన్నా సరే గ్లోబల్ అంటే ఏంటండి, మీరు సంవత్సరంలోగా ఒక 14 మెంబర్స్ ని సిద్ధం చేయాలి. కరెక్ట్ గా లోయాలిటీ చేసుకునే మనుషుల్ని, కరెక్ట్ గా బిజినెస్ చేసే మనుషులు దొరికే వరకు ఒక 14 మెంబర్స్ కి మీరు రెడీ చేసుకుంటే మీ బిజినెస్ బాగా అలా ఎలా రెడీ అవుతుందండి. మీరు ఈ పాయింట్స్ అన్ని చక్కగా చెప్పాలి, చక్కగా అన్ని మీటింగ్స్ కి వాళ్ళు పిలవాలి. ఇలా అయితే వాళ్ళు రెగ్యులర్ గా ఒక సిస్టమేటిక్ గా వాళ్ళు చేసుకుంటే కనుక ఈ బిజినెస్ బాగా రన్ అవుతుంది. దీనికి సంబంధించినటువంటి అంతా కూడా www.spbmacademy.com ఇందులోకి వెళ్తే మీకు అన్ని రకాల ట్రైనింగ్లు లభ్యం అవుతాయి. క్లాస్ రూమ్ ట్రైనింగ్, ఆన్లైన్ ట్రైనింగ్, ఫోన్ ట్రైనింగ్ అన్ని కూడా మీకు లభ్యం అవుతాయి. నాలాగా ఎవరు చెప్పనవసరం అవసరం కూడా లేదు, మీకు మీరే అన్ని తెలుసుకోవచ్చు అనమాట. సో సెల్ఫ్ మోటివేటెడ్ అయి ఉంటే తప్పకుండా మీకు ఇవన్నీ కూడా యూస్ఫుల్ అవుతూ ఉంటాయి. సో ఆన్సర్ టు యువర్ సెల్ఫ్, ఇఫ్ నాట్ మోదీ కేర్ దెన్ వాట్. ఇన్ని ప్రాఫిట్స్ ఉన్న మోదీ కేర్ కాకుండా ఉంటే ఇంక మీరు ఏంటి చేయాలని అనుకుంటున్నారు? ఇఫ్ నాట్ యూ దెన్ హూ. మీరు ఇవన్నీ తెలిసిన మీరు చెయ్యకపోతే ఇంకెవరు చేస్తారు? ఇఫ్ నాట్ నౌ వెన్ దెన్ వెన్. ఇప్పుడు మీరు స్టార్ట్ చేయకపోతే ఎప్పుడు మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు? సో అదండి క్వశ్చన్ మీకు. ఫైనల్లీ జర్నీ ఆఫ్ 1000 miles స్టార్ట్స్ విత్ సింగిల్ స్టెప్. టేక్ ది ఫస్ట్ స్టెప్ నౌ. ఫస్ట్ స్టెప్ ఏంటండి? జాయిన్ చేయడం, ప్రొడక్ట్స్ యూజ్ చేసుకోవడం ముందు. సో యూజ్ చేసుకున్న తర్వాత మీ జర్నీ చెయ్యాలా లేదా అనేది మీరు డిసైడ్ చేసుకోగలుగుతారు. సో న్యూ కన్సల్టెంట్ ఆర్గనైజేషన్ ట్రైనింగ్ ఇదన్నమాట. సో విత్ ఎవ్రీ స్టెప్ యూ టేక్, ఐ విల్ టేక్ 2 అంటే ఏంటి, మీరు ఒక స్టెప్ వేస్తే నేను 2 స్టెప్పులు మీకు ముందుకు లాగుతాను అని చెప్తున్నారు సమీర్ మోడీ గారు. ఓకేనా? సో అదండి మొత్తం ఫైల్. ఇది నేను గ్రూప్ లో ఇవాళ షేర్ కూడా చేస్తాను. అందరూ కూడా సైలెంట్ గా విన్నారు. సరే, కొంత బోరింగ్ కూడా ఉండొచ్చు బహుశా. ఎవరికి బాగా నచ్చిన పాయింట్స్ చెప్పండి. సంధ్య గారు మీరు చెప్పండి, మీకు నచ్చిన పాయింట్స్ చెప్పండి. అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేయండి. పాసివ్ ఇన్కమ్ ఒకటి బాగుంది మేడం. అలాగే స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలి అవన్నీ చెప్పారు కదా. అంతకుముందు చెప్పిన కూడా ఇప్పుడు ఇంకా బాగా అర్థమైంది మళ్ళీ మళ్ళీ వినడం వల్ల. నామినీ అదే మీ పిల్లలకు అలా వస్తది అన్నారు కదా, మళ్ళీ స్టార్టింగ్ నుంచి కాకుండా ఆ లెవెల్ నుంచి ఎక్కడైతే స్టాప్ చేసామో అక్కడ నుంచి బిగిన్ అవుతుంది అని చెప్పి
తర్వాత ఇంకా హోమ్ ఫండ్, కార్ ఫండ్ అవన్నీ బాగా నచ్చాయి బాగున్నాయి. మేడం. సో ఆ, ఎవరికి నచ్చవండి, ఇవన్నీ నచ్చుతాయి. ఒకటి అవును. మనకి ఏంటంటే నమ్మకం ఇంపార్టెంట్ అన్నమాట. వాళ్ళు ఎంత నమ్ముతున్నారు, నమ్మితే ఓహో చాలా బాగుంది కదా, ఒకసారి నమ్మి చూడండి, అద్భుతంగా ఆ కళలన్నీ మనకు వస్తాయి. అర్థమైందా? సో నమ్మి నమ్మి చేస్తే, ఇప్పుడు నమ్మకం లేకపోతే కష్టం అండి. ఓకేనా? సో నమ్మకం మనకి పర్సనల్ గా ఉండాలి. ఛాలెంజెస్ బాగా వస్తాయి ఇందులో. ఛాలెంజెస్ లేకుండా ఇంట్లో వద్దంటారు, అన్నయ్య వద్దంటారు, హస్బెండ్ వద్దంటారు. ఇవన్నీ ఛాలెంజెస్ లోకే వస్తాయి. వాళ్ళని కన్వీనియన్స్ చేసుకోవాలి. ఈ ప్రాఫిట్స్ అన్ని వాళ్ళకి చెప్పగలగాలి. ఓకే, అది ఎవరైతే ఇంట్లో ఉంటారో వాళ్ళ వల్లనే సాధ్యమవుతుంది. ఈ వీడియో పంపించేయండి లేకపోతే వాళ్ళకి. సో వీడియో ఒకసారి చూడండి, చెయ్యొచ్చు చేయకూడదో మీరే చెప్తారు నాకు అని చెప్పేసి చెప్పొచ్చు ఎవరైనా వద్దు అంటుంటే కనుక. సో ఇలాగ మనం చేసుకోవచ్చు. ఇంట్లో వద్దు అనేది ఒక మేజర్ ఇష్యూ అన్నమాట. మనకి మేజర్ ఛాలెంజ్ ఉంటుంది చాలా మందికి. వీడియో చూపించండి. ఇది ఇంట్లో ఉండి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, పెద్ద ఫేమస్ కూడా మనం ఏమి అయిపోం ఇందులోని. అర్థమైందా? సో నేను యూట్యూబ్ పెట్టుకున్నా, నా ఇష్టం, అది నేను ఫేమస్ అయ్యాను, అది వేరే విషయం. అందరూ అవును. ఫేమస్ ఏంటి, ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది అయ్యేలాగా ఫేమస్ ఏంటి అయిపోరు ఇందులో. చాలా మంది లోపలే ఉండి కూడా గొప్ప గొప్ప డైరెక్టర్లు అయిపోయి ఉన్నారు. అర్థమైందా? సో వాళ్ళందరూ బయటికి రారు, వాళ్ళందరూ ఇక్కడ ఛానల్స్ ఓపెన్ చేయరు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, ఇంట్లో ఉండే ఫోన్ కాల్ నుంచే చేసేసుకుంటారు వాళ్ళు. సో అలా కూడా చెయ్యొచ్చు. అర్థమైందా? నాకు ఇంక కొంచెం టాలెంట్ నేను నేర్చుకున్నాను, అది ప్రదర్శించాలని ఇంకా ఇంకా ఏదో నేర్చుకున్నాను. సో అవన్నీ మా ఇంట్లో ఏంటి రిస్ట్రిక్షన్ లేదు కాబట్టి నేను చేసుకున్నాను. వేరు ఎందుకండి, మన గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ ఈ వీడియోలు వాడేసుకుని మీరే వేరే వీడియోలు చేయనవసరం లేదు. బాగున్నాయి కదా, నచ్చుతుంది కదా, సో షేర్ చేసేసుకోవచ్చు. మీరు వేరేగా వీడియోలు కూడా తయారు చేయక్కర్లేదు. సో ఆ ప్రాబ్లం ఎవరికి లేదు, వీడియోలు తయారు చేయాలి పంపించాలని ప్రాబ్లం లేదు. సో మన గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ ఈ వీడియో పాస్ చేసుకుని, వీణా గారు మీరు కూడా షేర్ చేసుకుని మీ నెంబర్ ఇవ్వండి, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అక్కడ. సో మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ అని చెప్పేసి కింద మెసేజ్ లో పెట్టుకుంటే కూడా మీకు కాంటాక్ట్ నెంబర్ ఎలాగో మీరు పంపిస్తారు. నేను అందులో వీడియోలో కూడా నేను చెప్పాను. సో మెసేజ్ లో కూడా పెట్టాను, ఎవరైతే ఈ వీడియో పంపిస్తున్నారో వాళ్ళకి కాంటాక్ట్ చేయండి అని చెప్పేసి కూడా మెసేజ్ పెట్టి, ఎవరైనా డైరెక్ట్ ఓపెన్ చేస్తే కనుక ఈ నెంబర్ అని చెప్పేసి నెంబర్ పెట్టాను, అది వేరే విషయం. మీరు పంపించవచ్చు, బహుశా చూసుకోండి, మీరు అది చూసుకోండి. గ్రేట్ ప్రెజెంటేషన్ మ్యామ్ మీదైతే. స్వప్న గారు మీరు కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ప్రసన్న గారు మీరు కూడా. ఓకేనా? సో అదండి. ఎక్సలెంట్ ప్రెజెంటేషన్ మ్యామ్, ఆ ఎక్సలెంట్ ప్రెజెంటేషన్ మ్యామ్ టుడే. థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్ యూ. బాగా చెప్పారు, ఓపికతో బాగా చెప్పారు. నాకు ఎక్కడ థ్యాంక్స్. కనెక్ట్ అయిందంటే, స్టేజ్ పైన ఒకళ్ళకి సన్మానం జరుగుతూ ఉంటే మనకు అనిపించవచ్చు అని చెప్పేసి, రియల్ గా అయితే నాకు అనిపించింది. మొన్న మార్చి 3వ తారీఖున హైదరాబాద్ లో మోదీ కేర్ మహోత్సవ్ అని చెప్పేసి ఒకటి ఈవెంట్ పెట్టున్నారు. నేను అప్పుడు వెళ్ళాను అనమాట. మా ఆయనకి నేను జస్ట్ ఊరికే అన్నాను, మామూలుగా అయితే ఒప్పుకోరు అంత తొందరగా. లేదు ఒకసారి వెళ్ళొద్దామా అని చెప్పంటే, మరి ఏమనుకున్నారేమో, సరేలే పద అని చెప్పి అన్నారు. వెళ్తూనే ఇంకా అక్కడ మా బావ కూతురు ఉంటుంది, అక్కడ వాళ్ళ ఇంట్లో దిగేసి వాళ్ళ ఇంటికి దగ్గర అవుతుంది. వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ అంతా ఈవెంట్ చాలా బాగుండింది అనమాట. అంటే వాళ్ళని ఆల్రెడీ జిఆర్డిటిస్ అయిపోయి ఉన్నారు వాళ్ళు. ఢిల్లీలో వాళ్ళకి అంతా గ్రేట్ గా సన్మానం అంతా చేస్తున్నారు. కాకపోతే మళ్ళీ ఇక్కడ మా టీం వాళ్ళంతా మళ్ళీ కలిసి అందరి వాళ్ళకి కోసం మళ్ళీ చేస్తున్నారా? చేశారు. అది చూసి మాత్రం నాకు నిజంగా అంటే అనిపించింది, నాకు ఇలాంటిది ఒకటి జరిగితే బాగుండు కదా అని బాగుంటుంది. చెప్పేసి నిజంగా అంటే అనిపించింది. కాకపోతే నార్మల్ హౌస్ వైఫ్ గా ఉండి మనం ఏమీ చేసుకోలేము. కాకపోతే ఇది ఒకటి, మోదీ కేర్ అనేది ఒకటి వరం లాంటిదని లాంటిది నిజంగా. నా ఒక అభిప్రాయం మేడం. ఇంట్లో ఉంటే 100 చేసుకోవచ్చండి. ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ వచ్చాయి, ఫోన్ ఫెసిలిటీస్ వచ్చాయి కాబట్టి. మునుపైతే మేము అంతకు ముందు 11 years బ్యాక్ ఇంటికెళ్ళి చేసేవాళ్ళం, హోమ్ మీటింగ్స్ పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఇలాగా మనం అంటే వాట్సాప్ లింకులు పెట్టి వాళ్ళకి జూమ్ లో పెట్టి చేసేసుకోవచ్చు. సో ఎస్ ఎక్కడ మేడం. కూడా బయటకు కూడా వెళ్ళి ఆటోలకి దానికి కూడా ఖర్చులు కూడా పెట్టిన అవసరం లేదు. ఇప్పుడు ఇంకొకటి ఇంట్రెస్ట్ ఉన్న ఫ్యామిలీ వాళ్ళు పరంగా, తప్పకుండా మీతో వస్తారు. అదే మేడం, ఫ్యామిలీ పరంగా అయితే బయటికి వెళ్ళే ఛాన్సెస్ లేవు మేడం. ఎందుకంటే అవునవును. ఇంట్లో పిల్లలు, వర్క్ ఫ్రమ్ హోమ్, అది ఇది, అదే. అసలు బయటకు వెళ్ళే ఇదే ఉండదు నాకు. అవునవును. సో అట్లయి నాకు
ఏదో ఒకటి చెయ్యాలి అనే ఒక ఇంటెన్షన్ తో నాకు అవును. ఇది కరెక్ట్ లక్కీగా నాకు మోదీ కేర్ 1.5 ఇయర్ క్రితం నాకు ఇది ప్లాట్ఫామ్ దొరికింది. ఆ, చేసుకుంటూ వస్తున్నాను మేడం. ఓకే అండి. ఇప్పుడు నాకు మీ ఒక ఇది చిక్కడం నాకు ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తోంది. అవునండి. ఇది ఏంటంటే ఇది ఎనర్జీ అనేది ఒకళ్ళ నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ చేయడం అంతే. మీకు ఎనర్జీ ఉంటుంది, మీరు కూడా షేర్ చేయొచ్చు, మీరు కూడా ఇక్కడ ఏదైనా చెప్పాలంటే కూడా చెప్పొచ్చు. ఎవరైనా సరే ఏదైనా చెప్పాలనుకుంటే కూడా ఇక్కడ అందరూ వస్తారు కాబట్టి వాళ్ళకి కూడా చెప్పుకోవచ్చు. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు తప్పకుండా వస్తారు. పాత వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ మీటింగ్లు విన్నాం కదా, అదే చెప్తుంది కదా, కొన్ని వీడియో చూసేద్దాం అన్నట్టుగా కొంతమంది ఉండిపోతారు. పర్వాలేదు, వీడియో చూసి కూడా డెవలప్ చేసుకోవచ్చండి. వీడియో చూసిన వాళ్ళు కూడా ఆ విధంగా. కానీ కామెంట్స్ పెట్టండి. కామెంట్స్ పెడితే ఏంటంటే మీకు ఏంటి అర్థమైందో మీకే క్లారిటీ ఉంటుంది. వీడియో అంతా చూసిన తర్వాత ఎవరైతే ఆఫ్లైన్ లో వీడియో చూస్తున్నారో వాళ్ళకి మెసేజ్ అన్నమాట. సో ఎవరైతే వీడియో చూసారో ఎలాంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ లో పెట్టండి. సో దానివల్ల ఏంటంటే మీకు ఒక క్లారిటీ మీకే వస్తుంది ముందు. తర్వాత మీకు ఏంటి ఇంకేంటి చెప్పాలనేది మనకి అర్థం అవుతుంది. నోరు మూసుకుని కూర్చుంటే వితౌట్ కామెంట్ సర్లే ఏదో వాగిందిలే, సో ఏదోలే అనుకుంటే అది మీకున్నటువంటి అంటే నెగ్లిజెన్స్ ఉండొచ్చు, లేకపోతే డెడికేషన్ తక్కువ అని కూడా అవ్వచ్చు. ఆ డెడికేషన్ ఉండాలి. సో ఆ డెడికేషన్ తో వర్కౌట్ చేస్తేనే టీం అందరూ. ఇప్పుడు చూడండి, ఒక రథ చక్రం ఉంటుంది కదా, రథం నడిచినప్పుడు ఒక గుర్రాలు రెండు నడుస్తాయి. ఒక గుర్రం ఉండిపోయి ఒక గుర్రం నడిస్తే రథం కదలదు కదండి. అన్ని గుర్రాలు ఒకలాగా ఒక స్పీడ్ లో నడిపించగలగాలి, నడవాలి నడవాలి ఆ గుర్రాలు. అలాంటిదే టీం అంతా కూడా ఒక్కలాగే పనిచేస్తే బాగా డెవలప్ అవుతుంది. అందుకే అలాంటి టీం కోసం ఒక 14 మంది కావాలి మనకి. 14 మంది కోసం మనం ఒక 30 మందిని జాయిన్ చేస్తే అందులో 14 చేస్తారు. మధ్యలో కొంతమంది డిస్టర్బ్ అయిపోతుంటారు. అలాగే 14 ఒక సంవత్సరం అంతా చేసినప్పటికీ మీకు అయిపోతుందండి. రోజుకిద్దరు వాళ్ళు జాయిన్ అవ్వని ఫైల్ పంపించేస్తారు, వీడియో పంపించేస్తారు, అన్ని పంపిస్తారు. సో మీరు జాయిన్ అవుతున్నారా లేదా, అంతే ఇద్దరు అయిపోయింది. వాళ్ళు జాయిన్ అవ్వకొని మీరు ఈ పని చేశారంటే వారానికి ఇద్దరు తప్పకుండా రెడీ అవుతారండి. సో ఇది మాత్రం సో ఖచ్చితంగా జరుగుతుంది. సంధ్య గారితో జరిగింది, ప్రసన్న గారితో ఎవరైతే వర్కౌట్ చేశారో అందరితో కూడా జరుగుతుంది. ఓకేనా? యాక్చువల్ గా మీ యూట్యూబ్ వీడియో చూసే నేను కనెక్ట్ అయ్యాను మేడం. ఆ రోజు ఎందుకో అన్ని చూస్తూ ఉంటే సడన్ గా మీది కనిపించింది. వెంటనే ఇంకా మోదీ గారు అంటే ఇంకా ఒక రకమైన ఎంతూజియాజం కదా, వెంటనే నేను సో ఏ ఇది వీడియో ఓపెన్ చూసారండి? డే 1 వీడియో చూసారా? ఫస్ట్ నేను డే 2ది చూసాను మ్యామ్. వెంటనే మళ్ళీ డే 1ది ఆ, వెతుక్కున్నాను నేను. ఆ. ఏం లేదు, వెతుక్కొని ఇంకా మేము జూమ్ లో ఏంటి మాట్లాడుకున్నామో అదే అప్లోడ్ చేసేసాను ఫస్ట్ లోనే. వెంటనే ఇంకా మళ్ళీ ఆ, సబ్స్క్రైబ్ చేసేస్తున్నాను దానికి. ఆ, వెంటనే ఇంకా అట్లా నేను కనెక్ట్ అయిపోయాను. తర్వాత మళ్ళీ నేను డిస్క్రిప్షన్ లో చూస్తా ఉంటే వాట్సాప్ నంబర్ ఉండింది. వాట్సాప్ నెంబర్ అదే లింక్. అలాగే లక్కీగా నాకు వాట్సాప్ లింక్ తయారు చేసుకుని స్టేటస్ లోనే అందరిని పెట్టుకోండి, వస్తారు. సో ఇక్కడ మ్యామ్ ఇంకొక డౌట్, ఇట్లా మనము జూమ్ సెషన్స్ అట్లా ఊరికే అంటే 1 by 1 అట్లా మనం చేసుకోవాలంటే అది ప్రొసీజర్ ఉందా మేడం అది? జూమ్ సెషన్ అంటే ఇప్పుడు మేము పెట్టాము ట్యూస్డే వెడ్నెస్డే, మిగిలిన రోజుల్లో అట్లా కాదు మ్యామ్. అట్లా అన్నాను. అట్లా 1 and 1 అట్లా చేసుకోవాలంటే ప్రొసీజర్ ఉందా దానికి? అది ప్రొసీజర్ అండి. చక్కగా ప్రొసీజర్ ఫాలో. ముందు ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి మీకు ఇలాంటి బిజినెస్, మీకు ఒక బిజినెస్ కొంచెం స్టార్ట్అప్ గురించి చెప్తాము, సో మీకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేయాలి. ఫస్ట్ మీకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేయాలి. లేకపోతే వాళ్ళతో రేపప్ డెవలప్మెంట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ బిజినెస్ గురించి ఎవరితో మాట్లాడకూడదు. ఎవరైనా కొత్త మెంబర్స్ తీసుకున్నా సరే మీరు అదన్నీ నేను ఆల్రెడీ చెప్పాను. వాళ్ళు రేపప్ డెవలప్ చేయాలి, ఏం చేస్తున్నారు, ఒకే టైంలో కాల్ చేయాలి. వాళ్ళకి 5 o'clock కాల్ చేస్తున్నారు. టీ టైంలో అందరు కాల్ ఉంటారు. 5 o'clock కి ఒక మనిషికి కాల్ చేస్తుంటారు. సో ఏమండి మీరు గ్యాప్ వచ్చారు, ఇలా టీ తాగినా ఎలాగున్నారు, ఏంటి వాళ్ళకి ఏం జరిగింది, ఓకే అయిపోయింది, పెట్టేయడం. ఎక్కువ మాట్లాడిన అవసరం. అలాగే 2-3 సార్లు చేసిన తర్వాత 4సారి ఇలాగా నేను ఒక స్టార్ట్అప్ చేస్తున్నానండి ఇలాగా అని చెప్పేసి, సో మీరు జూమ్ మీటింగ్ లో వస్తే నేను అన్ని నేను చెప్పగలను. జూమ్ మీటింగ్ లింక్ పలానా టైం 2 టైంలో ఇవ్వాలి వాళ్ళకి. మీరు 11కి వస్తారా, లేకపోతే ఈవినింగ్ 5కి వస్తారా అని చెప్పేసి, లేకపోతే రాత్రి 9కి వస్తారా అని చెప్పేసి 2-3 టైంలు ఇస్తే వాళ్ళు ఏదో చెప్తారు. మీ అవైలబుల్ టైం చెప్పండి.
వాళ్ళు చెప్తారు. ఆ టైంలో జూమ్ మీటింగ్ మీరు లింక్ సెండ్ చేసేస్తే చాలా, వాళ్ళు మీ లింక్ వస్తారు, మీరు వింటారు. ఒక 30 నిమిషాలు టైం అండి అని చెప్పేసి కొంచెం 40 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను అప్పుడే మనకి గంట అయిపోయింది. అంటే ఒక ప్రెజెంటేషన్ చేశాను. ఇదంతా చెప్పాలి, కొత్త వాళ్ళకి ఇవన్నీ చెప్పాలి, ఇవన్నీ కొత్త వాళ్ళకి చెప్పాలి. కానీ మీటింగ్లని పిలిస్తేనే మీరు 1 to 1 మాట్లాడగలుగుతారు. వీడియో పంపించేసినా సరే వాళ్ళ అభిప్రాయాలు చెప్పలేరు, అసలు మనం చూడలేరు. వాళ్ళు వీడియో చూసారో లేదు కూడా మనకి డౌట్ వస్తుంది. సో కొంతమంది వీడియో 1-on-1 లో కూడా మధ్యలో వెళ్ళిపోతుంటారు. సో ఏదో చెప్తుంటే అర్థం కావట్లేదు అంటే మనం ఫీల్ అవ్వకూడదు. అలా అవుతుంటది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్ లోని 10 చీరలు తీసి మనం అన్ని తీసుకోం కదా, 1-2 తీసుకుంటాం. అలాగే ఇది కూడా కొంతమంది రిజెక్షన్స్ ఉంటారు. సో మనం ఏంటి అనుకోకూడదు. సో రిజెక్షన్ కి తట్టుకొని ఉండాలన్నమాట ఇక్కడ. సో అది ఓకేనా. Yes, ma'am. సో అదే ఇప్పుడు మనకి 1 hour అయింది. ఇంకేం టాపిక్స్, నెక్స్ట్ టాపిక్ దగ్గరికి వెళ్దామా? నేను మెసేజ్ చూసిన ఈ టాపిక్ చెప్పాను మీకు, ఇంకొన్ని ప్రొడక్ట్స్ గురించి చెప్తానన్నాను. ఈరోజు 2 hours ఎట్లా 2 గడిచిపోయిందో hours తెలియడం లేదు. అయిపోయింది. సరే నెక్స్ట్ టైం చెప్తానులేండి, నెక్స్ట్ టైం చెప్తాను. అంతవరకు మీరు వెబ్సైట్ లో చూసుకోండి, మోదిక.com వెబ్సైట్ లో మీ ప్రొడక్ట్స్ అన్ని దొరుకుతాయి, చూడండి. ఓకేనా. సో 2 hours Okay. తీసేసుకున్నాను. సో పర్వాలేదు. ఈ టైం ప్రెజెంటేషన్ తెలియలేదు మేడం, టైం తెలియలేదు. డౌట్స్ క్లియర్ అవ్వాలి కదా, ఈ ప్రెజెంటేషన్ క్లారిటీగా ఉండాలని నేను ఎలాగైనా ఇది బాగా చెప్పాను అనమాట. డూప్గా చెప్పేయాలంటే చెప్పేచ్చు, కానీ అర్థం అవ్వాలి, అందుకే చెప్పాను. సో ఓకే అండి, థ్యాంక్స్ అండి. అందరు కూడా ఓపికగా కూడా విన్నారు. తర్వాత ఇవన్నీ కూడా మీరు నేర్చుకోండి. 2-3 సార్లు వింటే మీకు తెలిసిపోతుంది చెప్పడం, మీరు కూడా చెప్పగలుగుతారు. అందరూ కూడా చెప్తూ ఉంటే కూడా ఇది బాగా డెవలప్ అవుతుందండి. ఓకేనా. ప్రసన్న గారు, సంధ్య గారు, సో టేక్ కేర్ అండి, ఉంటున్నానైతే. థ్యాంక్ యూ మ్యామ్. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. థ్యాంక్స్. ఓకే, వీణా గారు, స్వప్న గారు, బాయ్ అండి. బాయ్ 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 మ్యామ్. బాయ్ 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 మ్యామ్. బాయ్ బాయ్. ఈ వీడియో అప్లోడ్ చేస్తాను రేపు పొద్దున్న. ఓకే, బాయ్.